హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ జూమ్‌కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సార్‌కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని ఈరోజు ఈ యొక్క జూమ్ సెషన్‌లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థాంక్ యూ. ప్రతిరోజు కూడా ఎంతో చక్కగా మనము ఒక్కొక్క మాస్టర్ ద్వారా ప్రయాణం చేస్తూ వాళ్ళకు జ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నాం ఒక్కొక్క టాపిక్ రూపంలో. ఈ రోజు మనతో హరికృష్ణ సార్ గారు నెల్లూరు నుంచి మనకు జూమ్ సెషన్‌కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు ఒక టాపిక్ మనోశక్తి అనే ఒక టాపిక్ మీద జ్ఞానాన్ని అందుకుందాం. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం సార్. థాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. ముందుగా బ్రహ్మశ్రీ మెడిటేషన్ ఛానల్ మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు. జూమ్ క్లాస్ లో ఉన్న మాస్టర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నా పేరు హరికృష్ణ. జాబ్ పరంగా ఇండివిజువల్ హోమ్ లోన్స్ లో పనిచేస్తుంటాను నెల్లూరులో. ఈ ధ్యానానికి వచ్చి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ ధ్యానంలోకి రావడానికి కారణం కొద్దిగా అంటే నాకు చిన్నప్పటి నుంచి భయాలు ఉన్నాయి, బాగా దుఃఖం ఉండింది, ఆర్థిక పరిస్థితులు బాగా ఇదిగా ఉన్నాయి. ఆ ఆర్థిక పరిస్థితి వల్ల మానసిక స్థితి మారింది. ఆ మానసిక స్థితి మారడం వల్ల నెగిటివ్ ఫోర్స్ ఎక్కువైపోయింది నాలో ఆలోచనలు. ఎప్పుడైతే నేను మెడిటేషన్లోకి వచ్చానో, ఆ మెడిటేషన్ ద్వారా, ధ్యానం చేయడం ద్వారా మొదటగా ఆ భయాలు నేను తగ్గించుకున్నాను. ఎలా అంటే ఫస్ట్ భయపడతా ఉండేవాడిని. మా ధన్వంతరి మెడిటేషన్లో నాయుడుపేట నుంచి కామాక్షి మేడం అని ఒక మేడం గారు వచ్చినారు. ఆమె ఏం చెప్పిందంటే, ఎప్పుడైతే మన భయాలని మనం సిమెంట్ రాయిలాగా కట్టుకుంటూ పోతా ఉంటే అవి లోపలే పేరుకుపోయి మనల్ని ఇంకా భయపడతాయి, బద్దలు కట్టుకొని వెళ్ళిపోమని చెప్పింది మేడము. ఆ రూట్ నుంచి నేను ఏదైతే భయపడుతున్నానో దాన్ని వెళ్ళిపోవడం, ఏ మానసిక భయాలు ఉన్నాయో వాటిలో బుక్స్ చదవడం వల్ల, వీడియో వినడం వల్ల వాటన్ని తగ్గించుకోవడం జరిగింది. అలా నాకు భయాలన్నీ కొద్దిగా తగ్గుతూ వస్తాయి. 90% భయాలని నేను అలా పోగొట్టుకున్నాను. తర్వాత అంటే నేను ఏదైతే భయపడుతున్నానో అది వెళ్ళిపోయేవాడిని. మానసికంగా ఉన్న కొన్ని భయాలు వాట్సాప్ లో వినడం వల్ల, నా కాన్షియస్ లో, సబ్ కాన్షియస్ లో వినడం వల్ల అది మార్పు వచ్చింది. ఆ తర్వాత భయాలు అయ్యి, అంటే నేను తెలుసుకుంది ఏంటంటే, సృష్టిలో కూడా ఏ శక్తి కూడా మనల్ని భయపెట్టే శక్తి లేదు. మన మనసే మనల్ని భయపడుతుంటుందని నేను తెలుసుకున్నాను. అలా తెలుసుకోవడం వల్ల ఏమైందంటే, నా భయాలు తగ్గుతూ పోయడం వల్ల నాలో ధైర్యం పెరిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది. అంటే మానసికంగా మనసు బలహీనపడి ఉంది ఇంతకుముందు. ధ్యానంలో రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనసు బలంగా తయారడం వల్ల ఆ విశ్వాసం, ధైర్యం రెండు నాలో పెరిగాయి. అలా పెరగడం వల్ల భయాలు నేను పోగొట్టుకున్నాను. తర్వాత విపరీతమైన దుఃఖం ఉండింది. ఆ దుఃఖం ఎలా అంటే అంటే దుఃఖం ఏంటంటే, దుఃఖం రావడానికి కారణం మితిమీరిమైన కోరికలు ఎక్కువగా ఉంటాయి. కోరికలు ఎక్కువ ఉండడం వల్ల దుఃఖం మనిషికి సహజంగా వస్తుంది. అజ్ఞానం వల్ల కూడా దుఃఖం వస్తుంది. ఎప్పుడైతే నాకు ఉన్న కోరికలు తగ్గించుకున్నాను, అంటే కోరికలు ఏవైతే ఎక్కువగా ఉన్నాయన్నీ నేను తగ్గించుకున్నాను. నాతో నేను ఉండడం ఇష్టపడ్డాను. నేను ఇష్టపడ్డాను. నేను ఉండడమే ఇష్టపడ్డాను. అంటే నేను ఆరోగ్యంగా ఉండడం ఇష్టపడ్డాను. అప్పుడు ఆరోగ్యం కూడా మెరుగైంది. అంటే కొద్దిగా జ్ఞానపరంగా కూడా ఎదగలేదు కాబట్టి 8 సంవత్సరాల ముందు ఈ బుక్స్ చదవడం వల్ల, ఆ క్లాసులు వినడం వల్ల, జ్ఞానపరంగా ఎదగడం వల్ల 90% దుఃఖం అయితే తగ్గింది. తర్వాత ఆర్థిక పరిస్థితులు ఏంటంటే, బాగా అంటే క్రికెట్ బెట్టింగ్ ఆడేవాడిని. క్రికెట్ బెట్టింగ్ ఆడడం వల్ల బాగా మైనస్ అయిపోయాయి. డబ్బులు పోగొట్టేసాను క్రికెట్ బెట్టింగ్ లో. పోగొట్టేసిన తర్వాత నాకేమి తోచని స్థితిలో మా గూడూరు మాకు మెడిటేషన్ మా చంద్రశేఖర్ అన్న అప్పుడు క్లాసులు నేర్పిస్తున్నాడు. అలా చంద్రశేఖర్ అన్న కలవడం వల్ల కొద్దిగా శేఖర్ అన్న ఆర్థికంగా కూడా నాకు కొద్దిగా సహాయం చేశాడు, జ్ఞానపరంగా కూడా సహాయం చేశాడు. చంద్రశేఖర్ అన్న నాకు గురువు. అలా ఆర్థికంగా కూడా ఏదైతే పోగొట్టుకున్నానో అది సంపాదించా. ఎలా అంటే, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి కానీ, 50 రూపాయలు ఉన్నాయి కానీ, దానికి కృతజ్ఞత చెప్పడం స్టార్ట్ చేశాను. అలా కృతజ్ఞత చెప్పడం వల్ల పాజిటివ్ గా ప్రతి పని అవుతా అనుకోవడం వల్ల అది 5 అంతలుగా నేను ఏదైతే పోగొట్టుకున్నానో
దాన్ని 5 అంతలుగా సంపాదించా ఆర్థికంగా. అలా భయాల్ని, దుఃఖాల్ని, ఆర్థిక పరిస్థితుల్ని 8 సంవత్సరాల్లో మెరుగుపరుచుకుంటా వచ్చా. ఈ మూడిటి వల్ల నా మానసిక స్థితి చాలా వరకు మారిపోయి ఉండింది. ఆ మానసిక స్థితి మారడం వల్ల అది ఆలోచనల మీద ఎక్కువ ప్రభావం చూసింది. నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉండింది. తర్వాత ఏమైందంటే మెడిటేషన్ చేయంగా ఆ మానసిక స్థితి కూడా మారింది. మానసిక స్థితి మారడం వల్ల ఆలోచనలు కూడా కొద్దిగా, అంటే నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రతి వ్యక్తిలో కూడా నెగిటివ్ పాజిటివ్ రెండు 50-50 ఉంటాయి. ఎప్పుడైతే నెగిటివ్ పెరుగుతుంటుందో పాజిటివ్ కిందకి వెళ్ళిపోద్ది, పాజిటివ్ పెరుగుతుంటుందో నెగిటివ్ కిందకి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే నా మనోశక్తి మారిందో, మనోశక్తి మారడం వల్ల నా థింకింగ్ కూడా మారింది. థింకింగ్ మారడం వల్ల ఏమైందంటే ఆలోచనలు కూడా మారాయి. అంటే నేను తెలుసుకుంది ఏంటంటే విజయం సాధించిన వ్యక్తి అన్నా ఆనందంగా ఉంటాడో లేదో నాకు తెలియదు, కానీ ఆలోచనలు పాజిటివ్ గా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రతిరోజు ఆనందంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. మన జీవితంలో మెయిన్ ఆలోచనలే కదా. అలా ఆలోచనల మీద కూడా బలపడ్డాను. అలా బలపడి ఈ మనోశక్తి మీద, ఈ మనోశక్తి మీద స్టడీ చేశాను. నేను స్టడీ చేసింది ఏంటంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మానసికంగా వికసించకుండా ఏ వ్యక్తి కూడా శరీరపరంగా బలపడే ప్రసక్తే లేదు. మైండ్ లో చేంజ్ వస్తే, సైకాలజీగా మైండ్ లో చేంజ్ వస్తే శరీరంలో మార్పులు వస్తాయి. మానసికంగా ఇక్కడ మార్పు రాకుండా శరీరంలో మార్పు రాదు. అలా అలా అదే శరీరం మీద కానీ, జీవితం మీద కానీ, జీవిత విధానం మీద కానీ 80% మనసే పనిచేస్తుంది, 20% ఆహారం, మందులు పనిచేస్తాయి. అంటే సాధన మానసికంగా ఉపయోగపడుతుంది, ఆహారం భౌతికంగా ఉపయోగపడుతుంది. అంటే ఆహారము, మందులు 20%, మనసు 80% పనిచేస్తుంది నేను తెలుసుకున్న విషయం. అంటే ఎలా అంటే అది ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ఏర్లు, ఆ చెట్టుకి కొమ్మలు, ఆకులు, రెమ్మలు, కాయలు, పళ్ళన్నీ భూమికి వెలుపలు ఉంటాయి, ఏర్లు భూమి లోపల ఉంటాయి. చెట్టు ఎండిపోయిందంటే కారణం ఎక్కడుంది? భూమిలో ఏరుల్లో ఉంటది. ఏర్లు ఎప్పుడైతే కుళ్ళిపోతాయో చెట్టు కూడా ఎండిపోతుంది. ఇక్కడ శరీరం ఉంది, మనసు కనిపిస్తుందా? మనసు కనబడదు. ప్రభావం కనిపిస్తుందా? ప్రభావం కనబడదు. కానీ రుగ్మతలు ఎక్కడున్నాయి? శరీరంలో ఉన్నాయి. ఎప్పుడైతే మనసులో మొదలైన రుగ్మతలు శరీరంలో కనిపిస్తాయి. ఏ జబ్బులు కూడా అంటే శరీరం గొప్పదా, మనసు గొప్పదా అంటే మనసే గొప్పది. జబ్బులన్నీ మానసిక మట్టంలో ప్రారంభం అవుతాయి, శరీరం మట్టంలో కనిపిస్తాయి. ఎప్పుడైతే మనసును శుద్ధి చేసుకుంటే బాడీ కూడా శుద్ధి అయిపోద్దని నా ఆలోచన. అంటే ఎక్కువగా మనసు మీదే ఎక్కువగా ప్రభావం అవుతుంది. ఈ మనసుని అనేక రకాలుగా మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటది. ఎప్పుడైతే ఆ మనసును మనం శుద్ధి చేసుకుంటా ఉంటామో ఆటోమేటిక్ గా ఇదవుతుంది. అంటే ఆహార ప్రభావం కూడా దాని మీద ఉంటది. కొద్ది ఆహార మార్పులు వచ్చినందువల్ల కూడా మనస్సు బాగా శుద్ధి అవుతుంది. దానికి అంటే ఓషో ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఒక వ్యక్తి వైన్ తాగాడు, వైన్ తాగినప్పుడు అది శరీరంలోకి వెళ్ళి అది మనసులో ఉన్న ఆలోచన, మనసులో ఉన్న మాటలతో మనం మాట్లాడుతుంటాం. అంటే వైన్ తాగింది శరీరం, మనసు మాట్లాడుతుంది. అంటే శరీరానికి, మనసుకి అన్ని రుగ్మతలు అంటే మానసిక మట్టంలో ప్రారంభమైనట్టువే శరీర మట్టంలో కనిపిస్తాయి. మనసు పరంగా ఓషో ఏం చెప్తాడంటే, అంటే ఓషో ఉన్నప్పుడు ఒక బాంబేలో గుడిసెలు తగులుబడిపోతా ఉంటాయి. గుడిసెలు తగులుబడిపోతా ఉంటే ఒక ముసలామె అక్కడి నుంచి రాలేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే అందరూ ఆమె పెరాల్సి వచ్చి ఉంటది. పెరాల్సి వచ్చిన ఆమెను గుడిసెలో నుంచి ఎవరు తీసుకురాలేకపోతారు. ఆమె ఎలా చనిపోద్ది అనుకుంటే ఆ టైంలో ఆమె వస్తూ కూడా ఒక సూట్ కేసు తీసుకొచ్చేస్తుంది. సూట్ కేసు తీసుకురాగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఈమె ఎలా వచ్చిందంటే ఆమెకి అందరూ నీకు పెరాల్సి వచ్చింది కదా, నువ్వు ఎలా వచ్చిందని తప్పని పడిపోద్ది. అంటే ఆమె శరీరపరంగా, మనసుపరంగా నాకు పెరాల్సి వస్తుంది అని చెప్పి అనుకొని జబ్బు తెచ్చేసుకునింది. శరీరపరంగా బలంగా ఉంది కాబట్టి ఆమె లేసింది. అదే మనసు పరంగా బలంగా ఉంటే ఆమె ఇంకా అద్భుతంగా ఉంటుంది. అంటే శరీరం అప్పుడు ఆమెకి వచ్చేసి నడుస్తూ, కానీ వీళ్ళందరూ గుర్తు చేయడం వల్ల ఏంటంటే మనసు పరంగా నాకు జబ్బులు వస్తుంది అని చెప్పి అలా బలహీన పడి ఆమె వెంటనే పడిపోద్ది. ఆడ ఓషో ఏం చెప్తాడంటే,
ఏ వ్యక్తి అయినా కానీ మనసు పరంగా బలంగా ఉంటే జబ్బు శరీరానికి వచ్చినా కానీ అది ఆటోమేటిక్ గా బయటికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే మనసు బలంగా ఉంది కదా. అట్లా మనసుని బలంగా తయారు చేసుకోవాలి. టిబెట్ లో టిబెట్ లో కూడా యోగులు ఉంటారు కదా. టిబెట్ లో యోగులు ఏం చేస్తారంటే వాళ్ళు హిమాలయాల్లో కూర్చున్నప్పుడు వాళ్ళు ఆ మంచు కొండలకి మంచు కొండల చలికి మామూలుగా అయితే వాళ్ళకి షర్ట్ ఉండవు కాబట్టి అలా అంటే ఆ మంచుకి చలికి గడగడ వణుకుతూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనస్పరంగా ఏం చేస్తారంటే బగబగ మండే సూర్యుడు నా మీద తన మీద పడుతున్నట్టు ఊహిస్తారు. ఎప్పుడైతే తన మనసును అలా అలవాటు చేశారో ఆటోమేటిక్ గా చెవట్లు బయటకు వస్తాయి. అంటే ఆ చలికి వనకాల్సిన పోయి మనసు పరంగా మనం ఏదైతే మనసు పరంగా అనుకుంటామో ఆటోమేటిక్ గా అది మారిపోతుంది. ఇంకో మాట ఏం చెప్తారంటే ఓషో 60 ఫీట్ రోడ్లో ఒక వ్యక్తి ఆ సైకిల్ నేర్చుకుంటా ఉంటాడు. 60 ఫీట్ రోడ్ లో ఏమి వాహనాలు లేవు, కానీ ఒక మూల ఒక బండరాయి లాంటిది ఉంటది. అతని మనసు ఏంటంటే ఆ బండరాయిని నేను గుద్దేస్తానేమో అని చెప్పి అనుకుంటుంటాడు మనస్పరంగా. మనస్పరంగా అనుకోవడం వల్ల ఏంటంటే సైకిల్ కూడా అలాగే వెళ్ళి ఆ బండను గుద్దేస్తుంది. ఎందుకంటే అతని మనసు ఏదేం చెప్తుందో శరీరం కూడా అదే చెప్తుంది. ఒక వ్యక్తి అంటే రోజు జిమ్ చేసేవాడు. జిమ్ చేసుకొని ఆ జిమ్ చేయడం వల్ల జిమ్ చేస్తూ రోజు ఎంత క్యాలరీలు పెరుగుతుందో, లోపల ఎనర్జీస్ లెవెల్స్ పెరుగుతున్నాయో అని చెప్పి టెస్ట్ చేసుకుంటాడు. టెస్ట్ చేసుకొని అతను ఒక 2 రోజులు జిమ్ చేయకుండా మనస్పరంగానే కళ్ళు మూసుకొని కూర్చొని తను జిమ్ చేస్తున్నట్టు అద్భుతంగా ఆ క్యాలరీస్ పెరుగుతున్నట్టు తను ఊహిస్తాడు. ఎప్పుడైతే మనసులో ఊహించాడో ఆటోమేటిక్ గా అతను జిమ్ చేసిన దానికంటే కూడా ఆటోమేటిక్ గా అది పెరిగింది. నేననేది ఏంటంటే మనసు విధాన్ని ఏ వ్యక్తి అయినా బలపడితే అది శరీరపరంగా కానీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకో వ్యక్తికి అమెరికాలో తను ఎలా వినియోగించుకోవాలని చెప్పి ఒక వ్యక్తి మరణశిక్షణ పడుతుంది. ఆ మరణశిక్షణ పడిన వ్యక్తి వాళ్ళు ఏం చేస్తారంటే అతనికి బ్లడ్ తీసేస్తామని బాడీలో అని చెప్పి ఒక పైపు అతనికి పెట్టి ఆ బ్లడ్ చుక్కలు పడేట్టుగా ఒక బాటిల్స్ పెడతారు. ఆ బాటిల్లో పెట్టినప్పుడు టపా టపా అని ఒక 2 చుక్కలు పడతాయి. ఆ 2 చుక్కలు పడినప్పుడు ఆ 2 చుక్కలు పడతాయి కదా. ఆ 2 పడినప్పుడు అతను ఆ శబ్దాన్ని చూసి తర్వాత వాటర్ పెడతారు. అక్కడి నుంచి ఇంకో పైపులో నుంచి వాటర్ పెట్టి బకెట్ లో నుంచి అతనికి శబ్దం మాత్రం వినిపిస్తారు. కానీ అతను బ్లడ్ రెండు బొట్లే పడ్డాయి. కానీ అతను ఏం చేశాడంటే బకెట్ లో ఉన్న వాటర్ శబ్దం వల్ల నా బ్లడ్ అంతా పోతుందని అతను చనిపోయాడు. అంటే మనం ఏ విషయాలైతే భయపడుతూ ఆందోళన చెందుతూ చనిపోతామో అలాగే మనం ధైర్యంగా కూడా పాజిటివ్ గా కూడా నేను ఇన్ని సంవత్సరాలు జీవిస్తాను, అద్భుతంగా ఉండబోతున్నాను, నా శరీరం అద్భుతంగా ఉంటుంది అని చెప్పి అలా మనం ప్రాక్టీస్ చేస్తే అలాగే నాకు ఇంతకుముందు అంటే ఏమన్నా హార్ట్ ఏమవుతుందో, మైండ్ ఏమవుతుందో, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అలా అని చెప్పి ఆ భయాలు ఉన్నాయి. ఆ భయాల్ని నేనేం చేశానంటే నా మనసు పరంగా నేనేం చేశానంటే ఇంతకుముందు ఏదైనా చనిపోతానేమో ఇట్లా అనుకునే వ్యక్తిని నేను ప్రపంచంలో అందరికంటే అద్భుతంగా జీవించబోతున్నాను, నేను అద్భుతంగా ఉండబోతున్నానని ప్రాక్టీస్ చేశాను. అలాగే అయ్యింది. అదొకటి ఏంటంటే ఒక లైట్ లాగా అంటే మనకు పిఎంసి మెడిటేషన్ ఛానల్లో మనకు ఆ పిఎంసి మెడిటేషన్ దానిలో 31 అంటే మనకు 7 చక్రాలు ఎప్పుడైతే వెలుగుతూ పోతే ఒక స్టార్ లాగా ఇక్కడ వస్తుంది. ఎప్పుడైతే నేను అది నాకెందుకు అలా ఉన్నప్పుడు అది ప్రాక్టీస్ చేశా. ఒక స్టార్ లాగా నేను వెలుగుతున్నాను అని చెప్పి ఎప్పుడైతే ప్రాక్టీస్ చేశానో తక్కువ ధ్యానం చేసినా కానీ అది ఎప్పుడు వెలుగుతున్నట్టే నాకు వస్తుంటది నిద్రలో కానీ. ఇంతకుముందు పనుకుంటే నాకు నిద్ర వచ్చేది కాదు. ఏమైనా అయిపోతుంది ఏమో అర్ధరాత్రి లేసేది మళ్ళీ మెడిటేషన్ చేసేది. అలా ఏమైపోయిందంటే 8 సంవత్సరాల్లో ఒక 2-3 సంవత్సరాలు నాకు ఇబ్బందిగా ఉండింది. ఒక సైకాలజిస్ట్ కూడా కలిస్తే ఆ సైకాలజిస్ట్ సార్ ఏం చెప్పాడంటే గూడూరులో మీరు మెడిటేషన్ అంటున్నారు, ఆ మెడిటేషన్ చేస్తే 2 సంవత్సరాలు పడుతుంది మారాలంటే అన్నాడు. పోతే పోయింది. ఈ మానసిక నెగిటివ్ గా ఎదుర్కొనే దానికంటే ఆ పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఏగే దానికంటే 2 సంవత్సరాలు ధ్యానం చేస్తే పర్లేదంటే ఆ 2 ఇయర్స్ తర్వాత అతను చెప్పినట్టుగా అది మెరుగైంది. ఎప్పుడైతే నేను ఆ నెగిటివ్ ఫోర్స్ అంతా పోయి పాజిటివ్ గా తయారైపోయింది. ఎలా అంటే ఏదైతే నేను అనుకుంటున్నానో దాన్ని ఏం చేస్తా అంటే నేను ప్రపంచంలో అందరికంటే నా గుండె అద్భుతంగా పనిచేస్తుంది, ప్రపంచంలో అందరికంటే నా మైండే వెలిగిపోతుంది. అంటే ఇది పవన్ సార్ కూడా మా నెల్లూరు జిల్లా పవన్ సార్ ఒకసారి చెప్పాడు, నువ్వు లైట్ స్తంభం లాంటివాడివి, ఎప్పుడు ఆ లైట్ వెలుగుతున్నట్టు కాంతివంతంగా వెలుగుతూ పోతున్నావు అని చెప్పి. అది ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ చేశానో అది అలాగే వెలిగిపోతా ఉంది.
ఇంకోటి ఏంటంటే నా మనసులో నెగిటివ్ అయితే ఏదైనా ఉంటే దాన్ని పాజిటివ్ గా చేసేవాడిని. ఇప్పుడు మనం రోడ్లో వెళ్తా ఉన్నాము, ఒక కుక్క వస్తుందని భయం వచ్చింది. ప్రతిరోజు 10 సార్లు అది నన్ను కరుస్తుంది అంటే ఏదో ఒక రోజు అది మనం కరిసేస్తుంది. నేనేం చేసామంటే ఫస్ట్ కుక్కను కరుస్తుందని రావంగానే అది నాకు మంచి ఫ్రెండ్, నన్ను అద్భుతంగా చూసుకుంటుంది, ఇంకా కనిపించినప్పుడల్లా నన్ను అద్భుతంగా ప్రేమగా చూస్తుంది అంటే అది చూపులు కూడా ఆటోమేటిక్ గా ప్రేమగా మారిపోయింది. తర్వాత నిద్ర అద్భుతంగా నాకు నిద్ర వస్తుంది, అందరికంటే నేను అద్భుతంగా నిద్రపోతాను అని నేను పడుకునేటప్పుడు ఈ శరీరానికి కృతజ్ఞతలు చెప్పుకునేవాడిని. ఎప్పుడైతే ఆ కృతజ్ఞత భావంతో చెప్పుకోవడం వల్ల ఆటోమేటిక్ గా పడుకోగానే నిద్ర వచ్చేసేది. తర్వాత లోన్స్ వ్యవహారం, నా దగ్గర లోన్లు కానీ ఇవి వచ్చేటివి ఇంతకుముందు అవి జరుగుతాయో జరగవు, అవి అవుతాయో కావు అని చెప్పి థింకింగ్ చేసేవాడిని. అలాగే అవేటివి కాదు, ఇవ్వాల్సిన వాళ్ళు కూడా డబ్బులు ఎవరు అనుకున్న మనసులో ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత నేను ఏం చేశానంటే కాను ఫైల్ అన్నా కానీ అద్భుతంగా అవుతాయి కృతజ్ఞత, అద్భుతంగా నా ఫైల్స్ అన్ని అవుతున్నాయని కృతజ్ఞత ఎప్పుడైతే చెప్పానో అవన్నీ కాల్ ఫైల్ కూడా అవ్వడం ఇదైనాయి. ఒక వ్యక్తి మనకు మనీ ఇవ్వాల్సినప్పుడు అతను నన్ను గౌరవంగా అద్భుతంగా ప్రేమతత్వంతో నాకు డబ్బులు ఇస్తాడు, ప్రేమతత్వంతో డబ్బులు ఇస్తాడు నేను ఎప్పుడైతే పోయానో అతను నాకు కాఫీ ఇచ్చి ప్రేమగా మాట్లాడి అద్భుతంగా నాకు ఇవ్వాల్సిన మనీ కూడా ఇచ్చాడు. ఇట్లా నేను అంటే ఎప్పుడైతే మన థింకింగ్ మారిపోద్దో ఆటోమేటిక్ గా చుట్టూ కూడా మారిపోద్ది, చుట్టూ కూడా మారిపోద్ది. అంటే ఇంతకుముందు ఏంది నేను దుఃఖం అనే ఫ్రీక్వెన్స్ లో ఉండే, భయం అనే ఫ్రీక్వెన్స్ లో ఉండే. ఇది వీకెండ్స్ లో ఉన్న వల్ల, ఈ దుఃఖంలో ఉన్న వల్ల ఎప్పుడైతే నాకు అప్పులు ఉన్న వాళ్ళు ఎప్పుడైతే అప్పుల గురించి మాట్లాడుతున్నానో అలాంటి ఫ్రెండ్సే అయ్యారు, ఆ దుఃఖం ఉన్న వాళ్ళే అయ్యారు. ఎప్పుడైతే నేను ఆనందంగా తయారయ్యి ప్రశాంతంగా తయారయ్యానో, ఎప్పుడైతే నాకు ప్రశాంతంగా ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు నాకు పరిచయం అయ్యి నాకు ఉపయోగపడ్డారు. ఎక్కడ మారింది అది? నా ఆలోచన మారింది, నా మైండ్ సెట్ లో ఎప్పుడైతే మారిందో ఆ విధంగా నాకు మారి అందరూ చాలా మంది నాకు సహాయం చేశారు. ఇంతకుముందు ఎవడు నేను దుఃఖంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే నేను దుఃఖాల గురించి బాధల గురించి చెప్తున్నానో అట్లాంటి ఫ్రెండ్సే నాకు తయారయ్యారు. ఎప్పుడైతే మళ్ళీ ఇంతకు ముందు నేను ఎవడన్నా షాప్ పెట్టినా కానీ, కారు కొన్నా కానీ, ఏదన్నా కొంటే అబ్బా వీడికి ఎలా వచ్చారా డబ్బు, ఎలా కొన్నాడు అనేది ఒక దేశం ఈర్షలాగునింది. తర్వాత దాన్ని మార్చా. ఒక వ్యక్తి కారు కొన్నప్పుడు ఆ కారు అద్భుతంగా ఉంది, అద్భుతంగా నా ఫ్రెండ్ కొనుక్కున్నాడు, మా బంధువులు కొనుక్కున్నారని ఆనందపడ్డా. అప్పుడు ఏమైనాయి, వాళ్ళు ఏదైతే కొన్నారో అవి కూడా మనకు కారులు రాకపోయినా కానీ చిన్న చిన్న వస్తువులు రావడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఈ విశ్వం ఎప్పుడు కూడా మనల్ని పసిగొడుతూ ఉంటుంది, మనం ఎప్పుడైతే ప్రేమతత్వంతో అందరిని ప్రేమిస్తూ అంతా బాగుంటది అనుకుంటే ఆటోమేటిక్ గా మన గురించి అడగాల్సిన అవసరమే లేదని నేనైతే తెలుసుకున్న ఆ విషయాలు. అంటే అంత దుఃఖం ఉన్నా గానీ, అంత బాధలు ఉన్నా గానీ నాకే పోయినాయంటే మీకు నాకు తెలిసి ఈ జూమ్ లో ఉన్న మాస్టర్స్ కి ఇంకా చిన్న చిన్న విషయాలే ఉంటాయని నేను అనుకుంటున్నాను. నాకు చాలా ఎక్కువగా నెగిటివ్ ఫోర్స్ ఉండింది, సైకాలజిస్ట్ ని కూడా వెళ్ళాను. ఆటోమేటిక్ గా అద్భుతంగా మారింది. అద్భుతంగా మారడం వల్ల ఏంటంటే ఈ ధ్యానం వల్లే. అసలు ఈ ధ్యాన జగత్కి జగద్గురువైన బ్రహ్మర్షి పత్రి సార్కి హృదయపూర్వక కృతజ్ఞతలు పరుచుకుంటున్నాను. సారు అందించిన ఆ జ్ఞానం వల్లే ఇలాగే నేను ఎదిగాను. అలా ప్రతిదీ నాలో మార్పులు అనుభవపూర్వంగా నాకు మార్పులు వచ్చాయి. అలా ఎదగడం వల్ల నేను ఏదైతే బుక్స్ చదివి ప్రాక్టీస్ ముందు ఆచరించడం స్టార్ట్ చేశా. అంటే మనం వింటాం కానీ ఆచరించితే ఏదన్నా కానీ అది అద్భుతంగా తయారవుతుంది. ఏదైతే మనల్ని కష్టమో మార్నింగ్ ఉదయాన్నే లేయాలంటే మనకు చాలా కష్టంగా ఉంటుంది. మామూలుగా నేను 7-8 గంటలకు లేసేవాడిని. తర్వాత ధ్యానంలోకి రాంగా 4:30కి 5 లేస్తున్నా. ఎప్పుడైతే మనం ఆ ఉదయాన్నే లేయడం ఇష్టపడతాము, ఎప్పుడైతే ధ్యానాన్ని ఇష్టపడతాము, ఎప్పుడైతే వాకింగ్ ఇష్టపడతాము, ఎప్పుడైతే ప్రాణాయామం ఇష్టపడతామో, ఇవన్నీ ఇష్టపడంగా ఏమవుతుందంటే ఆఖరాకి ఇవన్నీ ఇష్టపడడం వల్ల ఏదైతే కష్టమో దాన్ని ఇష్టపడితే అది అద్భుతమైన ఫలితాలు వస్తాయని నేను తెలుసుకున్నాను. ఎక్కడ సృష్టిలో కూడా అంటే మన భిక్షమయ్య సార్ చెప్పినట్టు కూడా భూమి మీద జబ్బులు గాని, సమస్యలు గాని అవన్నీ మనం తెచ్చుకున్నట్టువే, మన చేతుల్లోనే ఉన్నాయి. ఇంతకుముందంతా జూదాలు ఆడేవాడిని. ఏంది? మనీ కోసం. ఎప్పుడైతే జూదాలు ఆడానో, ఎప్పుడైతే మనీ గురించి వదిలేసానో ఆటోమేటిక్ గా అవి రావడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఏదైతే మనం ఆరాట పడుతుంటామో అది దూరం అవుద్ది. ఎప్పుడైతే దాన్ని వదిలేస్తామో ఆటోమేటిక్ గా అది మారుతుంది. అంటే ఏదైనా గాని సాధన గాని ఏదన్నా గాని ఇష్టపడాలి. ఎప్పుడైతే ఇష్టపడతావో ఆటోమేటిక్ ఒకప్పుడు నేనంటే నాకు ఇష్టం లే. ఏందిరా ఈ జీవితం, ఎందుకురా ఈ జీవితం, ఎందుకురా ఈ బిడ్డలు, ఎందుకురా ఈ భార్య అని అనిపించేది. ఎందుకంటే వాళ్ళ మీదే చెప్పుకొని నేను అలా ఉండేది. ఇప్పుడేమైంది, అద్భుతమైన బిడ్డలు, అద్భుతమైన భార్య. అంటే ఇంతకు ముందు కూడా మా మిస్సెస్ మీద
నేను బయట సాడీలు చెప్పుకునేవాడిని, నేనేం చేస్తున్నా చెప్పుకునేవాడిని కాదు. ఆమె చెప్పేవాడిని. ఎప్పుడైతే ఆమె మారుతుంది, ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి, ఆమె అద్భుతంగా నాతో ఉంటుందంటే ఆమె ఆటోమేటిక్ గా మార్పులు వచ్చి నన్ను ధ్యానం చేద్దాం కూడా ఈరోజు మెడిటేషన్ చేస్తుంది. పిల్లలు కూడా ఇంతకుముందు బాగా విజగిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైతే మనస్పరంగా నేను మార్చాను, నా బిడ్డలు అద్భుతంగా చదువుతారు, అద్భుతంగా మాట్లాంటారంటే ఆటోమేటిక్ గా అది మారింది. అంటే నీ జీవితం నీ చేతులు అన్నట్టుగా మొత్తం మన ఆలోచనలోనే ఉంది. ఎప్పుడైతే మన థింకింగ్ మార్చుకుంటామో, మనం ఎప్పుడైతే మన ఆనందంగా తయారవుతామో, ఆనందం అనేది ఆరోగ్యంగా ఉన్న రుగ్మతులు వస్తాయేమో గాని ఆనందంగా ఉన్న వ్యక్తికి ఎక్కడ కూడా ప్రపంచంలో రుగ్మతులు రావు. అతను చనిపోయేదాకా ఆనందంగానే ఉంటాడు. శరీరం అయితే ముసలిదైపోద్ది కానీ మనసు ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది. అలా నా సొంతంగా నేను మనసు మీద చేశాను. 8 సంవత్సరాల్లో నాకు గ్యాస్ ట్రబుల్ కానీ చాలా గ్యాస్ ట్రబుల్ ఉంది. ఆహార మార్పుల వల్ల గ్యాస్ ట్రబుల్ పోయింది. తర్వాత మెడిటేషన్ తో కూడా మార్నింగ్ అంటే దాదాపు ఇంతకుముందు మధ్యలో చేస్తూ ఆపేశాను. మా నెల్లూరులో వెంకిరెడ్డి సార్ ఉన్నారు కదా, మా నెల్లూరులో వెంకిరెడ్డి సార్ ద్వారా ఆయన ద్వారా కూడా యోగా క్లాస్కి వెళ్తూ అక్కడ కూడా యోగా నేర్చుకుంటా ఉన్నాను. ఆ యోగా నేర్చినప్పటి నా శరీరం అద్భుతంగా గాలిలో బాగా తేలాడుతుంది. అంటే నాకు నేను బాగా ఇష్టంగా, అంటే ఇంతకుముందు నీరసం, కాళ్ళు నొప్పులు ఇవన్నీ ఉండేటివి. అప్పుడు నేను ఆహారం ఎక్కువగా తీసుకునేవాడిని, బాగా ఫుడ్ ఎక్కువగా తీసుకునేవాడిని. ఇప్పుడు ఆహారం తగ్గించినా గానీ నా కాళ్ళు నొప్పులు కానీ నీరసం కానీ లేదు. మనసు అద్భుతంగా ఉంది. ఎందుకంటే నాలో ఎక్కువగా ఏదైతే చెడు ఉందో ఆ చెడుని నా మనసు ద్వారా నేను తగ్గించుకున్నా. అంటే చెప్పడం కాదు, మనస్పరంగా లోపల రమణ మహర్షి గారు చెప్పినట్టు నీ లోపల మారితే ఆటోమేటిక్ గా బయట మారిపోద్ది. దానికి ఎవడు సాక్ష్యం పడలే, నీకు నువ్వే సాక్ష్యం. నువ్వు లోపల మార్చకుండా ఎన్ని సంవత్సరాలు ధ్యానం చేసినా అది వ్యర్థమే. ఇప్పుడు ప్రతి వ్యక్తిలో కూడా నాకు తెలిసి దయ, కరుణ, జాలి, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఇవి ఏ వ్యక్తులు అయితే అంతరంగంలో ఉంటాయో అతని మనస్సు నిండుకుండలాగా ఉంటది. ఏ వ్యక్తిలో అయితే భయము, స్వార్థము, దేశము, పగ, అసహ్య, ప్రతీకారంతో రగిలిపోతుంటాడో రుగ్మతులన్నీ ఆడే ఉంటాయి. ఎందుకంటే ఎంత ధ్యానం చేసినా గాని ఆ వ్యక్తి, ఇప్పుడు ఒక వ్యవసాయ క్షేత్రం ఉంది, ఆ వ్యవసాయ క్షేత్రంలో ఆ వరిలో కలుపు మొక్కలు తీయకుండా ఎంత ఎరువేసినా గాని కలుపు మొక్కలు కూడా పెరుగుతూనే ఉంటాయి. మీరు ఎంత ధ్యానం చేసినా గాని ఆ నెగిటివ్ ఫోర్స్ అంతా అలాగే ఉంటుంది. ఇది దేశం గాని పగ గాని ఎప్పుడైతే ప్రేమతత్వంలోకి వస్తారో, నాకు తెలిసి ప్రపంచంలో ప్రేమను మించింది, సేవను మించింది లేదు. అంటే చెప్పడం కాదు, మనసు పరంగా చేయాలి అది. ఎప్పుడైతే ఇతడి వ్యక్తులను గాని జంతువులను గాని, నేను ఇంత ముందు ఫుల్ మాంసాహారి, నాకు ఎవరు చెప్పలేదు మానమని చెప్పి, కానీ నేనే మారిపోయా. తర్వాత ఏ దాన్ని చూసినా ఇష్టమే. నాకు చిన్న పక్షిని చూసినా ఎంత అద్భుతంగా ఉంది ఇష్టమే, చెట్టుని చూసినా ఇష్టమే. ఎప్పుడైతే నీ మనసు పరంగా మారాలి, దానికి సాక్షి అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే మారిపోతావో నీ శరీరం అద్భుతంగా పనిచేస్తుంటది. నువ్వు కోరుకున్నట్టు కూడా నీకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నీ లోపల అన్ని పెట్టుకొని, ఎప్పుడైతే ఎంత ఎరువేసినా గాని ఈ దేశం పగ, ఈ కొలుపు మొక్కలు పెస్తుంటావో, మూలాలు ఎప్పుడైతే ఉంటాయో ఈ మూలాలు మారకుండా ఎంత సాధన చేసినా గాని అది నాకు తెలిసి కొద్దిగా ఇదే అవుతుంది. ఎప్పుడైతే మన మూలాలు మారిపోతాయో, మూలాలు మారితే భావాలు మారుతాయి, భావాలు మారితే ఆలోచనలు మారుతాయి, ఆలోచనలు మారితే శరీరం మారిపోద్ది. మూలాలు, భావాలు, ఆలోచనలు, తర్వాత శరీరం, ఈ 4 ఎప్పుడైతే మారిపోతాయో, రమణ మహర్షిగా ఓషో గారిని జిడ్డు కృష్ణమూర్తి గారిని చెప్తారు, ఎప్పుడైతే ఏరులతో కూడా పీకేసాం అనుకో అదేమవుద్ది, ఆ చెట్టు మళ్ళీ అది ఇచ్చేయద్ది. మనం ఇక్కడ మార్చుకుంటే, ఈ మైండ్ లో ఇక్కడ మార్చుకుంటే మొత్తం మారిపోద్ది. అంటే ఇదంతా కూడా మనసు పరంగా సాధన చేయాలి. దానికి మనసు పరంగా నువ్వు ఎంత మారావు మెడిటేషన్ లోకి వస్తే, ఇతరులను చూస్తే నీకు ఎలాంటి భావాలు వస్తున్నాయి, ఇతరులను చూస్తే ఎంత దేశం లోపల వస్తుంది అనేది నిన్ను నువ్వు పరీక్షించుకుంటూ, నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ఉండాలి. నేను ఒక బుద్ధుడిని, నేను బుద్ధుడు కావాలన్న వ్యక్తికి ఆటోమేటిక్ గా ఎలాంటివి కూడా అతని మీద ప్రభావం చెందుడు. ఎందుకంటే బుద్ధుడు భావాలు వేరుగా ఉంటాయి కదా. అలా ఎప్పుడైతే మనస్సుని మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి, సాధన చేస్తూ ఉండాలి. అంటే అంత అంత జోదగాడు, అంత మాంసాహారి, అంత నెగిటివ్ ఫోర్స్ ఉన్న నాకే అంత వచ్చిందంటే మీకు ఇంకా కూడా అద్భుతంగా జీవితం ఉంటుందని చెప్పి
నేను ఇది చేస్తున్నాను. ముందు మనసు పరంగా మతురకు సాధన ఖచ్చితంగా బాగా సాధన చేయాలి. అలా నేను మార్చుకున్నా, నా ఫ్రీక్వెన్సీ మార్చుకున్నా. ఎప్పుడైతే నేనే ఏదైతే ఇతరులకి ఎప్పుడైతే ఏదైతే అన్ని వస్తాయో మనం అనుకుంటుంటాం, సంతోషపడుతుంటామో, ఆటోమేటిక్ గా మనం అడగకుండానే అన్ని వస్తాయి. ఆ భావన అనేది రావాలా, ఆ ప్రేమతత్వం అనేది రావాలి. నిస్వార్థమైన సేవ ఉండాలి. ఆశించి సేవించే వాళ్ళకి ఎప్పుడైనా గానీ అది కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు ఎప్పుడైనా కానీ ఆ వ్యక్తి అద్భుతంగా ఉంటాడు. అంటే న్యూట్రన్ సార్ చెప్పాడు ఒక మాట. ఒక వ్యక్తి నేనెందుకు చేయాలి, నేనెందుకు చేయకూడదు, 100 జన్మల వ్యత్యాసం ఉంటుందని చెప్పాడు న్యూట్రన్ సార్. ఎందుకంటే ఒక వ్యక్తి అందరూ వడ్డిస్తా ఉంటే తన ఇల్లు కూడా వడ్డిచ్చేస్తాడు. ఇంకో వ్యక్తి చెప్పినా గానీ నేను ఎందుకు పోవాలని చెప్పి పోడు. అది ఒకరు చెప్పేది కాదు. ఎంత సేవ చేసుకుంటే అంత భాగ్యం మనకే కలుగుతుంది. ఎంత ప్రేమిస్తే అంత ప్రేమ మనకే కలుగుతుంది. ఎంత ఆనందాన్ని పంచితే అంత ఆనందంగా మనం ఉంటాము. అలా ఎప్పుడైతే ఈ మైండ్కే మొత్తం ఇక్కడ మారితే మొత్తం శరీరం మారుతుంది. ఇక్కడ మారకుండా ఎంత చేసినా గానీ అది మారదు. ఎప్పుడు కూడా అన్ని ద్వేషం అన్ని పెంచుకుంటా ఉంటే అన్ని పెరుగుతూనే ఉంటాయి ధ్యానంతో కూడా. ఎప్పుడైతే తగ్గించి ప్రేమతత్వంలోకి వస్తే ఆటోమేటిక్ గా మనసు మెడిటేషన్ చేసినా చేయకపోయినా గానీ అది ఒక స్థితికి వచ్చేస్తుంది. అదే నేను తెలుసుకునింది. ఇంకోటి ఏంటంటే స్వార్థంతో జీవించే వ్యక్తి స్వార్థంతో జీవించే వ్యక్తి ఎంత ఖరీదైన భోజనం తిన్నా అతన్ని ఎవరు కాపాడలేరు. సేవాభావంతో జీవించే వ్యక్తి కుళ్ళిపోయిన భోజనం తిన్నా అది అమృతంగా తయారవుతుంది. సేవాభావంతో జీవించే వ్యక్తి కుళ్ళిపోయిన భోజనం తిన్నా అది అమృతంగా తయారవుతుంది. ఇంతకుముందు ఆహారం తినేటప్పుడు, వాటర్ తాగేటప్పుడు నాకు కొద్దిగా చిన్నప్పటి ఫీలింగ్స్ ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ తినలేను. ఈ ఆహారం ఎవరు చేశారు, ఎలా చేశారు అనేది ఉండేది. ఆ వాటర్ కూడా 10 విధాలుగా చూసి తాగేవాడిని. ఇప్పుడేమైందంటే మనసుకి అది అమృతంలాగా ఉంది. వాటర్ ఏ వాటర్ అయినా కావచ్చు. అది ఆహారం ఎక్కడ తింటున్నా కానీ ఇది అమృతంలాగా నా పనిచేస్తుందంటే అది అమృతంలాగే పనిచేస్తుంది నాకు. అంటే మన మనసుకు నేను చెప్పుకున్నా అది ఏ పదార్థమైనా కావచ్చు. అదేమైపోతుంది నేను చెప్తున్నాను కాబట్టి. ఒక రాజ్యానికి రాజు ఉన్నాడు. ఆ రాజు బాగా పరిపాలిస్తున్నాడు. ఆ ప్రజలు ఎవరిని కోరుకుంటారు? ఆ రాజునే కోరుకుంటారు. ఈ రాజ్యానికి రాజు ఎవరు? నువ్వే. నువ్వే ఇలా ఏం పరిపాలిస్తున్నావు? ఎలాంటి ఆలోచన చేస్తున్నావు? ఎలాంటి ఆహారం తీసుకుంటున్నావు? నువ్వు మంచి ఆహారం ఉంటే అద్భుతంగా ఉంటావు. మంచి ఆలోచనలు ఉంటే అద్భుతంగా ఉంటాయి. మంచి సంస్కారాలు ఉంటే అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైతే ఇక్కడ అద్భుతంగా ఉంటే అట్లా అద్భుతంగా ఉంటుంది. అట్లా పత్రి సార్ చెప్పారు కాబట్టి అలాగే నేను ఫాలో అయ్యా. అలా అంటే పాత్ర బంగారు పాత్ర అయినా అందులో మురికి నీళ్లుంటే ప్రయోజనం లేదు. పాత్ర మట్టి పాత్ర అయినా కానీ దాంట్లో మామూలు వాటర్ ఉంది, అది అమృతం. ఇవాళ జబ్బులతో ఉన్న వాళ్ళని గమనించండి. ఆహార వ్యవహారాల్లో, ఆహార అలవాట్లో తేడా ఉంటుంది. మానసిక స్థితిలో తేడా ఉంటుంది. జీవించే విధానంలో తేడా ఉంటుంది. అలాంటి వ్యక్తులకే జబ్బులు వస్తుంటాయి. అంటే నేను ఇందాకే చెప్పాను కదా, 80% మనసు పనిచేస్తుంది, 20% ఇది చేస్తుంది. అంటే మనసు ఏ వ్యక్తికైతే వికసించే కొద్ది, విస్తరిస్తే కొలిది బాడీ బలంగా ఉంటుంది. మనస్సు వికసించే కొద్ది, విస్తరించే కొద్ది బాడీ బలంగా ఉంటది. మనసు కుసించిపోయి ఉంటే ఆ వ్యక్తి రుగ్మతల పాలై ఉంటాడు. ఇందాక చెప్పాను కదా, స్వార్థం దేశంతో ఉన్న వ్యక్తులు మనస్సు ఎప్పుడు కూడా కుసించిపోయి ఉంటాడు. మానసికంగా వికసించాలి. మానసికంగా వికసించడం అంటే ఏంటంటే జ్ఞానపరంగా ఎదగాలి. జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తికి, భౌతికంగా ఆహారం తీసుకున్న వ్యక్తికి తేడా ఉంటుంది. జ్ఞానపరంగా ఎదగని వ్యక్తి ఎంత ఆహారం తీసుకున్నా కానీ అది భౌతిక ప్రపంచానికి పనికొస్తుంది, జీవశక్తి పనికొస్తుందే కానీ మానసికంగా వికసించడు. మానసికంగా వికసించాలంటే జ్ఞానపరంగా అతను జ్ఞానపరంగా అభివృద్ధి చెందాలి. ఏ వ్యక్తికైనా కానీ ఇక్కడ లోడ్ ఎక్కువగా ఉంటే ఇక్కడ వికసించాలి. మైండ్ పరంగా ప్యూరిఫై కావాలంటే ఆ వ్యక్తి ఆహారం తీసుకుంటే, మైండ్ పరంగా ప్యూరిఫై కావాలంటే ఆహారం తీసుకున్న వ్యక్తికి ఇక్కడి నుంచి ఇక్కడికి శక్తి వస్తుంది. అదే విశ్వశక్తి తీసుకున్న వ్యక్తికి ఇక్కడ పై నుంచి వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ పోయేది తక్కువ, ఇక్కడి నుంచి పై నుంచి వచ్చేది ఎక్కువ. అంటే కొండ ఎక్కడం చాలా కష్టం, కొండ దిగడం చాలా ఈజీ. ఎప్పుడైతే మనం విశ్వశక్తి ఎక్కువగా తీసుకుంటామో ఆ వ్యక్తి అద్భుతంగా
ఉంటాడు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఆ మైండ్ మైండ్ లో మైండ్ లో లోడ్ ఉన్న వ్యక్తికి అతనికి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, జబ్బులు వస్తాయి. అదే స్పిరిచువాలిటీలో ధ్యాన మార్గంలోకి వచ్చాడు, మైండ్ లో లోన్ తగ్గించుకున్నాడు, అతను అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటాడు. ఎప్పుడైతే ఇక్కడ అద్భుతంగా ఉంటుందో, ఈ సెల్స్ అన్ని అద్భుతంగా ఉంటాయో, ఈ శరీరం అంతా అద్భుతంగా ఉంటుంది. ఎలా అంటే అది ఒక వ్యక్తికి, ఇప్పుడు మాకు నెల్లూరులో మా ధన్వంతరి పిరమిడ్ మెడిటేషన్ కి బివి నగర్ లో ఒక రెడ్డి గారు పిండి మిల్లు ఉంది ఆయనకి, సాయిబాబు గుడి పక్కనే ఉంది, పేరు నాకు ఐడియా లేదు. ఆయన పిండి మిల్లు షాప్ ఉంది. ఆయన పిండి మిల్లు షాప్ లో ఆ పొడి, మిరప్పొడి, ఈ పిండి దంపించడం వల్ల ఏమైందంటే అతను ముక్కుల్లో ఎక్కువగా వెళ్ళిపోయి విపరీతంగా తుమ్ములు వచ్చేటివి. అతను నెల్లూరులో అందరు డాక్టర్లు కలిశాడు, అతను తుమ్ములు తగ్గల. మన ధన్వంతరికి వచ్చాడు. ధన్వంతరికి వచ్చి 3 నెలలు మెడిటేషన్ చేశాడు. నాకు చెప్పాడు, అన్న మీరు దేనికి వచ్చారంటే, ఇలా నాకు తుమ్ములు వస్తున్నాయంటే, ఆ వ్యక్తి 3 నెలల తర్వాత కలిసిన తర్వాత నాకు ఇప్పుడు తుమ్ములు తగ్గాయి, అద్భుతంగా ఉందని చెప్పాడు. ఎందుకంటే అతనికి ఇక్కడ సినిజన్ సెంటర్ డ్యామేజ్ అయి ఉంది. ఎప్పుడైతే ఇక్కడ సినిజన్ సెంటర్ మెడిటేషన్ చేయడం వల్ల మారిపోయిందో, ఆటోమేటిక్ గా అతనికి మారిపోయింది. ఒక వ్యక్తికి కళ్ళజోడు వచ్చిందంటే కళ్ళు పొరపాటు కాదు, అది తన బలమైన మందులు మింగుతున్నాడు, బలమైన ఆహారం, కానీ కళ్ళజోడు ఉంటుంది. ఎందుకంటే హ్యాప్టిక్ ఇక్కడ సెంటర్ దెబ్బతిన్నది. ఎప్పుడైతే ఇక్కడ ధ్యానం చేయంగా హ్యాప్టిక్ ఇక్కడ మారిపోద్దో ఆ వ్యక్తికి కళ్ళజోడు తగ్గిపోద్ది. కావాలంటే చూడండి, బాగా ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళకి చాలా మంది కళ్ళజోడు లేకుండా చేసుకుంటారు. ఎందుకంటే హ్యాప్టిక్ ఇక్కడ మారిపోయింది. హ్యాప్టిక్ మూలాలు మారిపోయినప్పుడు ప్రభావం మళ్ళీ అది రాదు. తర్వాత ఒక వ్యక్తికి గుండెపోటు వచ్చిందంటే గుండు కారణం కాదు, కార్డిన్ ఇక్కడ దెబ్బతినింది. కార్డిన్ ఎప్పుడైతే ఇక్కడ, అతను బలమైన ఆహారం తీసుకుంటున్నాడు, బలమైన మందులు మింగుతున్నాడు, కానీ కార్డిన్ ఎందుకు దెబ్బతినింది? ఇక్కడ మారదు, కార్డిన్ ఇక్కడ మారాలి కదా. ప్రతి అవయవాలకి ఇక్కడ సెంట్రల్ ఇక్కడ ఉంటుంది మొత్తం. తర్వాత ఒక వ్యక్తికి అల్సర్ వస్తుంది, అల్సర్ వస్తుంది. అల్సర్ వచ్చిన వ్యక్తికి డాక్టరు పేగు కట్ చేశాడు. డాక్టర్ పేగు కట్ చేస్తే మళ్ళీ అల్సర్ వస్తుంది. ఎందుకంటే డాక్టర్లు ప్రభావాన్ని తొలగిస్తారు కానీ మూలాలు తొలగించలేరు. ఇంకేందంటే డాక్టర్లు శరీరాన్ని చూస్తారు కానీ మనసును చూడరు. ఇక్కడ మనసు ఏమవుతుంది? మనసే ఔషధం అవుతుంది, మనసే ఆహారం అవుతుంది, మనసే సర్వస్వం అవుతుంది, మనసే మొత్తం అవుతుంది. ఇక్కడ బాడీని గురించి ఆలోచించకూడదు, బాడీ లోపల ఉన్న మనసును గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే మనసును మార్చుకుంటావో ఆటోమేటిక్ గా బాడీ మారిపోద్ది. రుగ్మతలు కాజు మనసులో ఉంటుంది, శరీరం మీద చూపిస్తుంది. ఎప్పుడైతే మనం కాజును మార్చుకో, లోపల అనేది మారితే బయట మారిపోద్ది. అలా ఎప్పుడైతే మనం మనసుని, ఏ వ్యక్తి అయితే మనసుని శుద్ధి చేసుకుంటాడో అతను అద్భుతంగా ఉంటాడు. ఏ వ్యక్తి అయితే మనసును శుద్ధి చేసుకోకుండా భౌతికంగా ఆహారం ఇస్తుంటాడో అతను ఇంకా అట్లా ఇట్లా ఉంటాడు. ఈ లోపల సూక్ష్మ ప్రపంచం ఉంది, ఈ బయట స్థూల ప్రపంచం ఉంది. ఈ లోపల ఉన్న సూక్ష్మ ప్రపంచానికి బయట ఉన్న స్థూల ప్రపంచానికి ఎప్పుడు కూడా ఘర్షణ వికృపడతా ఉంటది. ఎలా అంటే వాడు బాగలేదు, వీడు బాగలేదు, అత్త బాగలేదు, కోడలు బాగలేదు అంటూ ఇలా తన లోపల ఉన్న సూక్ష్మ ప్రపంచానికి బయట ఉన్న భౌతికంగా ఉన్న స్థూల ప్రపంచానికి ఘర్షణ ఎప్పుడు పడుతూ ఉంటది. నీ లోపల ఉన్న సూక్ష్మ ప్రపంచంలో, నీ లోపల ఉన్న, నీ అంతరంగంలో ఉన్న సూక్ష్మ ప్రపంచమే బయట స్థూల ప్రపంచంగా ప్రతిబింబిస్తుంటుంది. నీ అంతరంగంలో ఉన్న సూక్ష్మ ప్రపంచమే బయట స్థూల ప్రపంచంగా ప్రతిబింబిస్తుంటుంది. నీ లోపల ఎలాంటి అభిప్రాయాలు ఉంటే, ఎలాంటి భావాలు ఉంటే అవే నీ మొహంలో కనిపిస్తాయి. నీ లోపల ఉన్న దానికి, నీ బయట ఉన్న దానికి ఎప్పుడు కూడా భిన్నం ఉండదు. నీ సూక్ష్మ ప్రపంచంలో మార్పులు వస్తే స్థూల ప్రపంచంలో కూడా మార్పులు వస్తాయి. ఈ సూక్ష్మ ప్రపంచం ఎప్పుడైతే బలహీనపడుతుందో ఈ బయట ఉన్న స్థూల ప్రపంచం కూడా బలహీనపడుతుంది. నీ సూక్ష్మ ప్రపంచంలో లోపాలను, బలహీనతలని నువ్వు రూపుదిద్దుకుంటే స్థూల ప్రపంచం గురించి ఆలోచించాల్సిన అవసరం లే. నీ లోపల ఉన్న లోపాలను, బలహీనతల్ని నువ్వు ఎప్పుడైతే రూపుదిద్దుకుంటావో సూక్ష్మ ప్రపంచం కాంతివంతంగా, దృఢంగా, ఆరోగ్యవంతంగా, ఆనందంగా కనబడుతుంది. లోపల ఉన్న సూక్ష్మ ప్రపంచం మార్పు రావాలి. అట్లా ఎప్పుడైతే ఈ సూక్ష్మ ప్రపంచం మారిపోతుందో ఆటోమేటిక్ గా స్థూల ప్రపంచం కూడా మారిపోతుంది. ఎప్పుడైతే సూక్ష్మ ప్రపంచం కుళ్ళిపోతుందో స్థూల ప్రపంచం కూడా కుళ్ళిపోతుంది. లోపల ఎప్పుడైతే మారుతుందో
ఆటోమేటిక్ గా బయట మారిపోతుంది. లోపల ఎప్పుడైతే ప్రేమతత్వం వస్తుందో బయట కూడా ప్రేమే ఉంటుంది. లోపల ఎప్పుడైతే సేవతత్వం వస్తుందో బయట కూడా సేవతత్వం ఉంటుంది. నువ్వు కృత్రిమంగా యాక్టింగ్ గా ఎన్నున్నా గాని అవి మనకే నష్టము. నటన చేసిన మనకే నష్టము. అంటే దీనికి చిన్న స్టోరీ ఏంటంటే, ఒక మహర్షి ఒక శిష్యుని తీసుకొని అడవుల్లోకి వెళ్తాడు. అడవిలో తీసుకెళ్ళినప్పుడు ఆ శిష్యుడు పోతా పోతా ఆ గురువుతో, నేను అద్భుతవంత ధైర్యవంతుని గురువా, అద్భుతంగా నేను ఏదన్నా ఫైట్ చేయగలుగుతాను, అద్భుతంగా ఉండగలుగుతాను. ఆ తాళ్ళు వేసి ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద దొగతా ఆ గురువుని మురిపిస్తాడు. ఆఖరాకి ఆ గురు శిష్యులిద్దరూ ఒక ఇంట్లో ఆ అడవిలో ఉన్నప్పుడు ఆ తలుపు కాడ వచ్చి ఒక కొడతది. కొట్టినప్పుడు గురువు గారు ఉండి శిష్యుని పోయి చూసి రాబోయి ఎవరు అంటే, ఒక ఎలుగుబంటి వచ్చి ఉంటది ఆ అడవిలో. ఆ ఎలుగుబంటిని చూసి ఆ శిష్యుడు లోపలికి వెళ్ళి ఒక రూమ్ లో దాంకుంటాడు. దాంకొని ఇంక రాడు. గురువు పోయి చూస్తాడు, ఎలుగుబంటి ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మళ్ళీ గురువు వెళ్ళిపోద్ది. అతను ఆ భయపడి ఆ బాత్రూమ్ లోకి వెళ్ళి గురువు లేకముందే మార్నింగ్ అతను బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు. అంటే కృత్రిమంగా నటించినప్పుడు అవి మన మీదే, నేనైనా మీరైనా ఎవరైనా మన మీద ప్రభావం చూపిస్తాయి అవన్నీ. ఎప్పుడైతే మనం ఆ ధైర్యంగా ఆ విశ్వాసంతో ముందుకు వెళ్తాము అంటే, నటన అనేది ఎప్పుడన్నా కానీ మనం అంటే నేను చెప్పేది ఏంటంటే, అలా చేస్తే అది మనకే నష్టం. ఉన్న విషయాన్ని ఉన్న పరంగా మన పరంగా మనం ఉంటే ఆటోమేటిక్ గా ఆ ధైర్యం పెరుగుతుంది. ఎప్పటికైనా కుంకుమగా ఉండేట్టు మనలో లోపల ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. అంటే మనం ఏదన్నా ఒక వ్యక్తికి సమస్య వచ్చినప్పుడు, అదే ఏం కాదులేరా అని చెప్తాం. నాతో కూడా కలిపి చెప్తున్నాను నేను. కానీ ఆ సమస్య మనకు వచ్చినప్పుడు, మనం ఎదుర్కొన్నప్పుడు ఆ మాటకి విలువ ఉంటుందని నేను ఆలోచిస్తున్నా. మనం చెప్పడం కంటే మన లోపల మార్పు వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా కానీ ఆ వ్యక్తి అద్భుతంగా ఉంటాడని నేను ఆలోచిస్తున్నా. ఇంకోటి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, అంతరంగ పరంగా కూడా ఇప్పుడు బుద్ధుడు కూడా అంతరంగాన్ని మార్చుకున్నాడే గాని, తన అంతరంగాన్ని మార్చుకున్నాడే గాని బుద్ధుడు బయట మారలా. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా కానీ అంతరంగం మారిపోతుందో ఆటోమేటిక్ గా అన్ని మారిపోతాయి. లోపల మారాలనేది నా ఇది. అలాగే నేను ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంటే అంతరంగాన్ని, అంత లోపల ఉన్న అంతరంగాన్ని మార్చుకోవాలి. అంతరంగం మారకుండా ఏది మారదు. అంతరంగంలో మనం మార్చుకుని వెళితే విశ్వం కూడా స్వాగతిస్తుంది. అంతరంగం మారకుండా ఉంటే, అది కలుషితంగా ఉంటే అది ఇదవుతుంది. తర్వాత చిత్తపరంగా కూడా చిత్తం కలుషితంగా ఉంటే ఆ వ్యక్తి శరీర అవయవాలు కానీ అవన్నీ దెబ్బతింటాయి. మనం ఉదయం లేస్తే మనకు సమాచారం వస్తూనే ఉంటది. ఆ సమాచారం ఏంటంటే, నిన్నటికి ఈ రోజు తేడా ఉంటది. రేపటికి ఈ రోజు తేడా ఉంటది. మంచి సమాచారం ఉంటే, అంటే మనం మార్నింగ్ లేని నుంచి సమాచారం ఎక్కువగా తీసుకుంటా ఉంటాము. చెడు సమాచారం ఎక్కువగా తీసుకుంటా ఉంటాము. చెడు సమాచారం ఎక్కువ తీసుకుంటా ఉంటే అది ఎక్కువగా మనకు ఇబ్బంది అవుతా ఉంటది. మంచి సమాచారం తీసుకుంటా ఉంటే అది ఇదవుతుంది. అంటే ఎప్పుడు మన చిత్తాన్ని, చిత్తం చిత్తం అంటే దాన్ని, ఎవరైతే చిత్తాన్ని శుద్ధిగా స్వేచ్ఛగా ఉంచుకుంటారో ఆ వ్యక్తి కాన్షియస్ మైండ్ లో అద్భుతంగా ఉంటది. ఆ చిత్ ఆ ఆ ఏ వ్యక్తి అయితే ఆ చిత్తానికి నెగిటివ్ ఫోర్స్ ను కానీ చెడు సంస్కారాలను ఎక్కువగా అందిస్తూ ఉంటే అది పదే పదే గుర్తుకు రావడం వల్ల అతని మైండ్ అంతా దెబ్బతింటది. ఇంకోటి ఏంటంటే, ఆలోచనలు ఎలా అంటే, నేను తెలుసుకుంది, ఆలోచన లేనిదే విసుగు లేదు, ఆలోచన లేనిదే ఆందోళన లేదు, ఆలోచన లేనిదే భయం లేదు, ఆలోచన లేనిదే బాధ లేదు, ఆలోచన లేనిదే దుఃఖం లేదు. ఇవన్నీ ఆలోచనల మీద ఆధారపడి ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఆలోచనలు మార్చుకుంటామో ఆటోమేటిక్ గా మైండ్ మారిపోద్ది. ఎలా అంటే, మనసుకి బయట జరిగే విషయాల మీద సంబంధం ఉండదు. ఇప్పుడు ఒక ఇంక్ ప్యాడ్ ఉంది. ఆ ఇంక్ ప్యాడ్ ని ఇంక్ పెట్టి రుద్దితే అది ముద్ర పడుతుంది, లేకపోతే పడదు. భౌతికంగా ఏం జరుగుతున్నా గానీ నువ్వు ఇష్టాలు అయిష్టాల మీద ఆధారపడి ఉంటది. ఒక వ్యక్తి నిన్ను తిట్టడం వల్ల పదే పదే నువ్వు అది మననం చేయడం వల్ల అది గుర్తుండిపోద్ది. ఒక వ్యక్తి నిన్ను పొగడడం వల్ల, ఏదన్నా నీకు ఏదన్నా నిన్ను మంచి చేయడం వల్ల, నువ్వు నాకు చేస్తాడని థింకింగ్ చేయడం వల్ల అది బాగా గుర్తుండిపోద్ది. ఏదన్నా మంచి చేసిన వ్యక్తి గుర్తొస్తే మనం ఇష్టపడిపోతాం. చెడు చేసిన వ్యక్తి, ఎందుకంటే ఇంతకుముందు ఏటీఎం కార్డు ఉండింది కదా, ఆ ఏటీఎం కార్డు పిన్ నాలుగు రకాలుగా వచ్చేది, 4 నంబర్లుగా వచ్చేది. మనం ఒక 5-6 సార్లు చేయంగా అది మనకు సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోద్ది. ఎందుకంటే
ఏ ముద్రలు కూడా ముద్రలు ఒక విషయాన్ని మనం ముద్రలు పడతాయి ఇక్కడ. ఆ ముద్రల్ని మనం అనుభవాలుగా ఆలోచించడం వల్ల అవి జ్ఞాపకాలుగా ముద్ర పడిపోతుంటాయి. అది పదే పదే మనం అనుకోవడం వల్ల ఏమవుతుందంటే అది ముద్రలు పడిపోయి అది గుర్తొస్తుంటది. అది ఎందుకంటే తేడా మనసు బలహీనం వల్ల, బలహీనం ఉన్న వ్యక్తులకి భయాలు గాని అన్ని వాళ్ళకి నెగిటివ్ గా కనబడుతుంది. ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్ చేస్తూ చేస్తూ మనసు బలపడుతుందో ప్రపంచంలో కూడా ఏ బూస్ట్ తాగినా ఏ విటమిన్లు మింగినా మనసు బలపడదు. మనసు బలపడాలంటే మెడిటేషన్ చేయాల్సిందే, వాకింగ్ చేయాల్సిందే, వామప్ చేయాల్సిందే, ప్రాణాయామం చేయాల్సిందే. వీటన్ని మూడు చెప్పినా కానీ ధ్యానం చేసినా కానీ అద్భుతంగా మనసు బలపడిపోద్ది. అప్పుడు ఆలోచనలు మనం ఎప్పుడైతే అవి పదే పదే మనకు నెగిటివ్ ఫోర్స్ అంతా గుర్తొస్తా ఉంటే దాన్ని జ్ఞానపరంగా పాజిటివ్ గా మార్చేయాలి. ఆ పాజిటివ్ గా మార్చేయడం వల్ల ఏమవుద్దంటే అదే గుర్తొస్తుంటది నీకు మళ్ళీ. ఏదైతే నేను అద్భుతంగా వెలిగిపోతున్నాను, నా శరీరం ఏ అవయవాలైతే మనకు డాక్టర్ చెప్పాడో ప్రపంచంలో అందరికంటే ఆ అవయమే అద్భుతంగా పనిచేస్తుందని మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు మందులు మింగకుండా కూడా అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్ది. ఒక తల్లికి గుండె సరిగా బాగుండదు, ఆమెకి హార్ట్ ప్రాబ్లం ఉంటది. ఆమె ఏం చేస్తుందంటే ఒక యోగిని కలుస్తుంది. ఆ యోగి ఏం చెప్తాడంటే ఆమె ప్రపంచంలో అందరికంటే నా గుండె అద్భుతంగా ఉంది, అద్భుతంగా పనిచేస్తున్నట్టు ఆమె ఊహిస్తూ ఉంటుంది. అత్యుత్త శక్తిమైంది ఊహ. ఎప్పుడైతే మనం ఏదైతే ఊహిస్తూ ఉంటామో అదే ఆమె ఏం చేసింది, ప్రపంచంలో అందరికంటే నా గుండె వెలిగిపోతుంది, అద్భుతంగా ఉందని 3 నెలలు ఆమె మెడిటేషన్ చేసింది. 3 నెలలు మెడిటేషన్ తర్వాత ఆమె ఎక్స్రే దిగిపోతే ఎక్స్రే తీస్తే ఈసీజీ చేస్తే ఆమె గుండె మామూలుగా ఉంది. డాక్టర్లే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తన మనసు పరంగా గుండె అద్భుతంగా ఉందని చెప్పి ఆమె ప్రాక్టీస్ చేసింది. అదే జరిగింది. నీ నమ్మక వ్యవస్థ ఏదైతే పనిచేస్తుందో అలాగే నమ్మక వ్యవస్థ మెయిన్ అసలు. ఎందుకంటే ఫస్ట్ కాడి నుంచి మూఢనమ్మకాలు ఉంటాయి, అపనమ్మకాలు ఉంటాయి. ఎప్పుడైతే ఆ నమ్మక వ్యవస్థ ఎలా అంటే మనం పుట్టినప్పుడు ఒక పలకలాగా ఉంటుంది. ఒక ఏమీ లేని పలకలాగా మనం భూమి మీదకి వస్తాం. ఆ పలక మీద అనేక నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు, మన భౌతికంగా బయట ఉన్న వాళ్ళు ఈ చెప్పడం వల్ల ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఆలోచించి బలపడిపోతాయి. ఇది న్యూట్రన్ సార్ చెప్పింది. ఎప్పుడైతే మళ్ళీ ఆ పలకని మనం నీట్గా శుద్ధి చేసి నీకు ఇష్టమైన నమ్మకాలు, సత్యమైన నమ్మకాలు ఎప్పుడైతే సత్యాన్ని నువ్వు పెట్టుకుంటావో ఆటోమేటిక్ గా బుద్ధుడు సత్యం చెప్పి 2500 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ మారలా. యోగేశ్వరులు చెప్పింది ఏది మారలా. సత్యం ఎప్పుడు కూడా మారదు, మాయ అనేది మారుతూ ఉంటుంది. సత్యంతో జీవించే వ్యక్తి ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాడు. మాయతో జీవించే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రమాదంలో ఉంటాడు. సత్యాన్ని అలవాటు చేసుకోవాలా, సత్యమైన అలవాట్లు, సత్యమైన ఇది నువ్వు ఉన్నా లేకపోయినా సత్యం వెళ్ళక అలాగే ఉంటుంది. అలాగే ఎప్పుడైతే గాని మహానుభావులు చెప్పింది ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని అలవాటు చేస్తావు మైండ్కి, ఇంకేం అలవాటు చేయబడలే. అద్భుతంగా అది నమ్మక వ్యవస్థ మార్చుకోవాలి. అత్యర్థమైన కీలకమైంది మెడిటేషన్ లో. నమ్మక వ్యవస్థ పరంగా బుక్స్ చదువుతూ చెప్పింది వింటూ దాన్ని పదే పదే నమ్మక వ్యవస్థ నెగిటివ్ ఫోర్స్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఆ థింకింగ్ ఫోర్స్ అంతా ఏమవుతుందంటే ఇప్పుడు మనం అలా ఈ ముద్రలంతా ఎప్పుడైతే మార్చుకుంటామో ఇప్పుడు మనసు పరంగా కూడా మనం ఒక తోటకి వెళ్ళాం, ఆ తోట అందంగా ఉంది కానీ నీ మనసు ఎక్కడో ఉంది. ఎప్పుడో జరిగిన దుఃఖం విషయాలన్నీ ఆలోచిస్తుంటాం. అది ఒక మానసిక కాలం అంటారు. అది మెడిటేషన్ చేయంగా అది మారిపోతుంది. అట్లా ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తూ ఆ మూలాలు ఎప్పుడైతే మారుతుందో మన థింకింగ్ కూడా ఆటోమేటిక్ అంటే ఇంతకుముందు ఉన్న థింకింగ్ కి ఆటోమేటిక్ గా నాకు కొద్దిగా మారింది. మరీ అంత స్టేజ్ లో లేకపోయినా కానీ కొద్దిగా మెడిటేషన్ చేయడం వల్ల అందుకే నాకు ధ్యానం అంటే ప్రపంచంలో అత్యుత్తమైన ఇష్టమైంది నాకు మెడిటేషన్ అనేది. ఎందుకంటే ఆ దుఃఖం ఫోర్స్ అంతా నా పోయింది. అందుకే ప్రతి ఒక్కరు ఎంతో మంది డబ్బు ఉన్నా కానీ అన్ని ఉన్నా కానీ ఎప్పుడు దుఃఖంలో ఆలోచిస్తుంటారు, దుఃఖమైన మాటలు మాట్లాడుతుంటారు, నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి అవే చెప్పుకుంటూ అదే జీవిస్తూ ఉంటారు. ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్ మార్గంలోకి వస్తావో నీతో నువ్వు హాయిగా ఉంటావు. ఇంకోటి ఏంటంటే మనకు ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనతో జీవించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు, మనతో మాట్లాడే వాళ్ళు తక్కువ ఉంటారు. అందుకే మనతో ఎప్పుడైతే మనం స్వైసావాసం చేస్తామో అద్భుతంగా ఉంటుంది. దీనికి స్వామి రామ ఏం చెప్పాడంటే అనే బుక్ లో ఆయన ఏం చేస్తాడంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళ గురువు గారు మెడిటేషన్ చేస్తున్నప్పుడు రామా గారితో మాట్లాడడానికి ఒక వ్యక్తి, ఒక రాకుమారుడు వస్తాడు అక్కడ దుఃఖంలో వచ్చి ఆ రాకుమారుడు ఏం చేస్తాడంటే వచ్చి మీ గురువు గారితో నేను మాట్లాడాలి అంటే ఆ గురువు గారు ఇప్పుడు ఇలా మెడిటేషన్ లో ఉన్నాడు, మీరు మీరు అహంకారంతో ప్రవర్తిస్తున్నారు, వెళ్ళిపోండి అంటే అతను వెళ్ళిపోతాడు. మళ్ళీ ఆ దుఃఖాన్ని పోగొట్టుకోలేక వస్తాడు. ఆ మధ్యలో వెళ్ళి స్వామి రామ గారు వాళ్ళ గురువుని అడుగుతారు, గురువు గారు మీరు చూస్తే ఎప్పుడు మెడిటేషన్ లో ఉంటున్నారు, మీ గురించి మీతో మాట్లాడడానికి
రాకుమారులు, ధనవంత పిల్లలు అంతా వస్తా ఉన్నారు. అంటే అప్పుడు ఆయన చెప్తాడు, నా స్నేహితులతో నేను హాయిగా ఉన్నాను, వాళ్ళు వస్తారు, ఆ భౌతిక కోరికలు అడగతా నేను తీర్చలేదు. అంటే ఏ వ్యక్తి కూడా ధ్యానం చేస్తే తనతో తన హాయిగా ఉండొచ్చని, తనతో తన స్నేహం చేయొచ్చు అని చెప్పాడు వాళ్ళ గురువు గారు. తర్వాత ఆ రాకుమారుడు దుఃఖం ఆపుకోలేక వస్తాడు. తర్వాత స్వామి దగ్గర తీసుకెళ్తారు, గురువు దగ్గరికి. గురువు గారు నడతాడు, గురువు గారు మీరు రూమ్ లో ఒంటరిగా ఉన్నట్టు అన్నారు, అంటే ఇప్పుడు దాకా నాతో నేను అద్భుతంగా ఉన్నాను, నువ్వు వచ్చిన తర్వాత ఒంటరిగా అయ్యాను అంటాడు. ఇప్పుడు దాకా నా స్నేహితుడితో నేను హాయిగా ఉన్నాను, నువ్వు వచ్చిన తర్వాత ఒంటరిగా అయ్యాను అంటాడు. అంటే తనతో తన స్వయసావాసం చేసే వ్యక్తి అద్భుతంగా ఉంటానని చెప్పాడు. ఎవరైతే ఎప్పుడు తనతో తను స్వయసావాసం చేస్తారో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాడు, అద్భుతాలు సృష్టించగలుగుతాడు. తర్వాత మన రజనీకాంత్ ఒక షూటింగ్ లో రూమ్ లో కూర్చో ఉంటే మన కన్నడ యాక్టర్ ఉపేంద్ర వెళ్ళి అడగతాడు, సార్ మీరు ఎప్పుడు ఒంటరిగా ఉంటున్నారు, మీరు రూమ్ లో మాతో మాట్లాడాలని అనిపించలేదంటే, నాకంటే ఎవరు మాట్లాడగలుగుతారయ్యా బాగా, నాకంటే ఎవరు స్నేహం చేయగలుగుతారయ్యా అని అంటాడు. అంటే ఏ వ్యక్తి అయితే తనతో తను అద్భుతంగా స్నేహం చేస్తాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా అద్భుతంగా ఉంటాడు. అలా ఆలోచన మీద కూడా నేను, అంటే ఇవన్నీ నాకు ఈ శరీరం తప్ప ధ్యానంలో రాకముందు ఈ మనసు అనేది కానీ, ఈ చిత్తం అనేది కానీ ఇవన్నీ నాకు పెద్దగా తెలియదు. కానీ మెడిటేషన్ లో వచ్చిన తర్వాత ఇవన్నీ నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఎంత మనీ ఉన్నా కానీ నాకు పెద్దగా ఉండదు. కానీ నేను హాయిగా మెడిటేషన్ చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసిన ఏడన్నా కూర్చొని ధ్యానం చేసిన నేను ఇష్టంగా ఉంటాను. దీని గురించి ఇతరులు చెప్పినా కానీ నేను ఆనందంగా ఉంటాను. అలా అంటే జ్ఞానపరంగానే ఆ, అత్యుత్తమైనది జ్ఞానమే భూమి మీద. జ్ఞానం మించిన ఔషధం లేదు. ఏ వ్యక్తి అయితే జ్ఞానపరంగా, అంటే ఎదుటి వ్యక్తి అతనికి అవగాహన లేదంటే, ఇంకోటి ఏంటంటే మనం క్లాసులు చెప్తున్నప్పుడు వింటాం, ప్రభావితం అవుతాం, కానీ మార్పు రాదు. మార్పు ఎప్పుడైతే అవగాహన వస్తుందో ఆ విషయం మీద ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది. అవగాహన రావాలి ఫస్ట్. అవగాహన వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. మార్పు వచ్చినప్పుడు మీరు ఇష్టంగా ఎంత నెగిటివ్ ఫోర్స్ ఉన్నా కానీ, మెడిటేషన్ కానీ నాకు చాలా నెగిటివ్ వచ్చింది స్టార్టింగ్ లో, కానీ నేను ఇప్పుడు మళ్ళీ నాకు ధ్యానం చేస్తాను. నెగిటివ్ అంటే సార్ చెప్పారు, మన వంశీ సార్ చెప్పాడు, నువ్వు ఎంత మహర్షి అయినా ఎంత ఋషి అయినా కానీ ఆటోమేటిక్ అప్పుడప్పుడు నెగిటివ్ ఒకటి రెండు వస్తాయి, దాని గురించి పెద్ద కలత చెందాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. తర్వాత నేను అది ఫాలో అయ్యాను. మనం ఎంత ఋషి అయినా కానీ ఎంత ధ్యానం చేసినా కానీ చిన్న చిన్నవి వస్తాయి. కానీ జ్ఞానపరంగా ఎదిగిన వ్యక్తికి ఎక్కడ నెగిటివ్ అనేది కనబడదు నాకు తెలిసి. ఇంకా జ్ఞానపరంగా బాగా ఎదుగుతుంటే అది అద్భుతంగా పనిచేస్తుంది. ఇట్లా నేను కొద్దిగా ఇప్పుడు భిక్షమయ్య గురూజీ సార్ గాని, మన పత్రి సార్ గాని వాళ్ళవి అనుభవపరంగా విని కొద్దిగా నేను కూడా సాధన చేస్తూ ప్రాక్టీస్ చేశాను. అలా చేసి ఇతరులకు కూడా నేను చెప్పినప్పుడు వాళ్ళ కూడా అద్భుతమైన మార్పులు వచ్చాయి. ఆ మార్పుల వల్ల ఇంకా నాకు ఆనందం వేసింది. ఇట్లా ప్రపంచం అంతా ధ్యాన ప్రపంచం అయిపోవాలని నాకు ఇష్టం. ఇంతకుముందు నా ఫ్యామిలీనే ఇష్టపడేవాడిని, ఇప్పుడు ప్రపంచాన్ని అంతా ఇష్టపడుతున్నాను. అంతా బాగుండాలి అంటే అందులో ఈ రోజులు కూడా 8 సంవత్సరాల్లో ఏ రోజు కూడా నా గురించి దేవాలయంకి వెళ్ళి అడిగినోడిని కాదు. అంతా ప్రపంచం అంతా బాగుండాలి, ప్రతి వ్యక్తి బాగుండాలి, ప్రతి జీవి బాగుండాలి, నేను ఎలా వెలుగుతున్నాను ప్రపంచం అంతా అలా వెలిగిపోతున్నాను అన్నప్పుడు ఆటోమేటిక్ గా నాలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఆటోమేటిక్ గా బయట మార్పులు వస్తాయి. నాలో మార్పు రాకుండా బయట మార్పు రావాలంటే అది సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. నువ్వు మారకుండా ప్రపంచాన్ని ఎలా మార్చగలుగుతావా? నువ్వు మారితే ప్రపంచంలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ నువ్వు మారకుండా నువ్వు ఏదైతే మారి సత్యం చెప్తావో ఆ సత్యం కూడా ఇతరులకు ఇచ్చేస్తుంది. నువ్వు మారకుండా ఎన్ని బోధనలు చెప్పినా గానీ ఆ బోధనలు కొద్దిగా ఎక్కుతాయి, కానీ ఎప్పుడైతే సత్యపరంగా నీ లోపల మార్పులు వస్తాయో ఆ సత్యం ఇతరులకు కూడా ఎక్కుతుంది. అందుకే సార్ చెప్తాడు, పత్రి సారు, నువ్వు వంట చేసే వ్యక్తి పవిత్రంగా మంచి ఆలోచనతో వంట చేస్తే ఆ తినేవాడు కూడా అద్భుతంగా తింటాడు, ఆ వ్యక్తి కూడా అద్భుతంగా మారుతాడు. మనం ఎప్పుడైతే మారి మనం 2 మాటలు చెప్పినా గానీ, అంటే ఒక గంట చెప్పపోయినా గానీ మంచి విషయాలు 2 చెప్పినా గానీ ఆ 2 విషయాలు నీలో మారుంటే ఆ వ్యక్తి ఆటోమేటిక్ గా చేంజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎంతో మంది మహానుభావులు జ్ఞానపరంగా అందించడం వల్ల మనలో కూడా కొద్దిగా మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు సత్యంలో ఉండి సత్యం చెప్తున్నారు కాబట్టి ఆ సత్యాన్ని మనం ఆచరిస్తున్నాం కాబట్టి. ఆచరించకుండా ఎంత చేసినా గానీ అది వ్యర్థమే. ఆచరణ ఉండాలి. గురువు గారు చెప్పినట్టు సార్ ఏం చెప్పారంటే, దైవం సత్యం కాదు, సత్యమే దైవం అని చెప్పారు. దైవం సత్యం కాదు, సత్యమే దైవం అని చెప్పారు. సత్యాన్ని ఆచరించేది సత్యమైతే ఆచరించేది సత్యమైతే అది అద్భుతంగా ఉంటది. ఆచరించేది మాయ అయితే అది ప్రమాదంగా ఉంటది.
సత్యాన్ని తెలుసుకోమన్నాడు, సత్యాన్ని ఆచరించమన్నాడు. ఎప్పుడైతే ఇంతకుముందు ఇతర వ్యక్తులకి చాలా మందికి నేను ఫోన్ చేసి అడిగేవాడిని. కొంతమంది మన మాస్టర్స్ చెప్పేవాళ్ళు, కొంతమంది ఏదో పని ఉన్న వాళ్ళు చెప్పడం లేకపోయారు. కానీ ఆ రోజుల్లో నాకు మా గూడూరు చంద్రశేఖర్ అన్న, తర్వాత వచ్చి నా చంద్రశేఖర్ అన్న నాకు గురువు. అంటే నేను మామూలుగా అన్న అంటుంటాను, ఆయన నా గురువు. తర్వాత వచ్చి నాకు కేవి స్వామి సార్ విజయవాడ, అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ ఆ మహానుభావుడు ఏదన్నా నాకు చెప్పేవాడు, సలహాలు ఇచ్చేవాడు. వాళ్ళంతా అద్భుతంగా ఉంటారని వాళ్ళకి ఎప్పుడు కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలియపరచుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని ఇవ్వడం వల్లే నాకు డబ్బున్నా కానీ ఇంత ఆనందంగా, ఇంత ఇదిగా నేను ఉండలేను. కానీ జ్ఞానపరంగా ఎదిగినప్పుడు, ఆ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు నేను ఎంతో ఇష్టంగా అయ్యాను. ఇంకోటి ఏంటంటే, నా దగ్గర ఏమున్నా లేకపోయినా ఒక జాంకాయ దీన్ని బతికేస్తాను. అలా నా ఫ్యామిలీ పరంగా పిల్లల కోసం ఆ వర్క్ అనేది కూడా చేస్తున్నాను. అది పిల్లలు బాగా ఎదిగిన తర్వాత ఆర్థికంగా కూడా కొద్దిగా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, ఈ మద్దతుకు నేను చెప్పేది సత్యమే, ఇలా చేస్తూ నేను ఆనందంగా జీవిస్తున్నాను. ఇలా విన్న వాళ్ళు మన నమ్మకంగా మనం ఏదైతే నమ్ముతామో అది అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అద్భుతంగా అంటే ఒక 5 సంవత్సరాల ముందు డైరీ రాసా, ఇలా ఉండబోతున్నాను అనుకుంటున్నా, ఇలాగే ఉన్నానయ్యాను. కొద్దిగా మన పవన్ సార్ క్లాసుల్లో కూడా పవన్ సార్ చెప్తుంటాడు, ఎప్పుడైతే మనం ఊహిస్తూ ఉంటామో ఆ ఊహలే అద్భుతం అవుతాయని చెప్పి. పాజిటివ్ గా నెగిటివ్ గా ఆలోచించినా గానీ మనం ఏదైతే వేల సార్లు నెగిటివ్ గా ఆలోచిస్తామో అది అలాగే జరుగుతుంది. మధ్యలో మార్పు చేసుకోవాలి. ఏదైనా అవుతుందంటే దాన్ని పాజిటివ్ గా మార్చేసుకొని పదే పదే మనం, అంటే ఒక భయస్థుడు కూడా నేను ధైర్యవంతుడిని అనుకుంటా ఉంటే ఆ వ్యక్తి వ్యక్తుడు అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. సార్ చెప్తాడు కదా, సారు రెండే రెండు మాటలు ఇష్టం పత్రి సార్ కూడా. అంటే నేను ఇలా, అంటే సార్ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా గానీ ప్రపంచంలో అందరినీ అద్భుతంగా జ్ఞానం చేయాలి, అద్భుతంగా ఉండాలని చెప్పి అది ఆ మాట నాకు ఇష్టం. సార్ ప్రపంచంలో అందరికంటే నేనే శక్తిమంతుని అనుకునేవాడు. మనం ఎంత బలహీనంగా ఉన్నా, ఎంత అనారోగ్యంగా ఉన్నా ప్రపంచంలో అందరికంటే నేనే ఆరోగ్యవంతుణ్ణి, నేనే శక్తివంతుణ్ణి అని మనం అనుకుంటూ ఉంటే ఆ వ్యక్తి అలాగే మారేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నీ లోపల ఏదుందో అదే కదా. ఎప్పుడైతే పదే పదే నువ్వు ఏదైతే మననం చేస్తుంటావో అదే బయట కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే నేను ఎక్కువ కాలం జీవిస్తాను, మధ్యలో కర్మపరంగా 10% జరగచ్చు, 90% మటుకు మనలోనే ఉంది. మన విశ్వాసం, మన ధైర్యం రెండు, అంటే ఇంతకుముందు చీకటి ఇవన్నీ భయాలు ఉన్నాయి. ఎప్పుడైతే వెళ్ళిపోయానో ఆ జ్ఞానం ఏమైందంటే, అంటే సృష్టిలో కూడా ఎక్కడ కూడా మనం భయపడే శక్తి లేదు, మనల్ని మన మనసు భయపడుతుందని నేను తెలుసుకున్నాను. ఎప్పుడైతే తెలుసుకున్నానో ఆటోమేటిక్ గా అది నెగిటివ్ ఫోర్స్ తగ్గంగా ఎక్కడికన్నా వెళ్ళిపోతున్నాను కదా, ఇప్పుడు ఏ పనన్నా చేయగలుగుతున్నాను కదా. అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడే వ్యక్తి కంటే కూడా నేను అద్భుతంగా మాట్లాడతాను, నేను అద్భుతంగా చెప్పగలుగుతాను అన్నప్పుడు ఆటోమేటిక్ గా జ్ఞానపరంగా చెప్పగలుగుతాం కదా. ఇంకోటి ఇది నేను మాట్లాడే కూడా కారణం మా చైతన్య, నెల్లూరు మా లక్ష్మీ చైతన్య మేడం ఫస్ట్ సారి నాకు పిలిచి మైక్ ఇచ్చింది. ఆ మైక్ ఇవ్వడం వల్ల నేను గడగడ వణికాను స్టార్టింగ్ లో. తర్వాత ఎప్పుడైతే చెప్పంగా ఇంకోటి ఏంటంటే, మనం ఎప్పుడైతే మన లోపల ఉన్న ఏదైతే చెప్తుంటామో ఆటోమేటిక్ గా వినే వ్యక్తులకు ఉపయోగపడుతుంది. మనం కూడా ధైర్యవంతులుగా, మనం లోపల మారుతుంది. ఫస్ట్ మనం క్లాస్ చెప్పడం వల్ల బయట వ్యక్తికి ఎంత ఉపయోగపడుతుందో మనకు కూడా అంతకంటే ఎక్కువ ఉపయోగపడుతుంది. మనం చెప్పంగా ఏమవుతుందంటే మనం అభివృద్ధి చెందుతాము. నెగిటివ్ ఫోర్స్ అంతా మనం చెప్పంగా ఏ వ్యక్తిలో ఉన్న భయాలు మనం పోగొడతాము, ఆ భయాలన్నీ మనం బలపడతాయి. ఎదుటి వ్యక్తిని మనం ఆరోగ్యంగా తయారు చేస్తే మనం కూడా ఆరోగ్యంగా తయారు చేస్తాము. ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, 40 రోజుల్లో వచ్చేది కాదు. నిరంతరం కొద్దిగా సాధన చేస్తూ, క్రమశిక్షణగా సాధన చేస్తూ, ఎప్పుడైతే మనం ఒక వేలో వెళ్ళిపోవలసినప్పుడు మధ్యలో నెగిటివ్ కూడా వస్తుంటది, ఇటుపో అని చెప్పి పట్టించుకోకుండా ఏదైతే ఏ మార్గం అయితే మంచిదో, నీ జీవితానికి ఉపయోగపడుతుందో ఆ మార్గానికి, ఏదైతే నీ జీవితంలో ఆరోగ్యంగా ఉంటావో టాబ్లెట్స్ లేకుండా ఆ జీవితం అద్భుతంగా ఉంటుంది. లాస్ట్ ఏంటంటే, ఒక యోగి, అంటే సినిమా యాక్టర్ భైరవ దీపం సినిమా యాక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ సంగీత శ్రీనివాసరావు. ఆయన ఏం చెప్తాడంటే, ఒక పేపర్ ఉంది సాక్షిలో వేశారు. ఆయన ఏం చెప్పాడంటే, నా వయసు 83, నా మనసు 23 అన్నాడు. మెడిటేషన్ చేయడు సారు, కానీ ఆయన ఆహార పరంగా శాహాహారి. ఎప్పుడు తన మనసుతో అద్భుతంగా ఉండి టీ షర్ట్లు వేసుకుంటూ, వాచ్లు వేసుకుంటూ యంగ్ స్టార్ లాగా ఉంటాడు ఆయన. ఎందుకంటే ఆయన ఇప్పటికీ 90 సంవత్సరాలు ఉంటాయి. పేపర్ వచ్చి 7 సంవత్సరాలు అయిపోయింది. టీవీ 9 లో ఈటీవీలో కనిపిస్తుంటే అప్పుడప్పుడు యంగ్స్టార్ లాగా టీ షర్ట్లు అట్లా వేసుకుంటారు. దీనికి ఏంటంటే ఉదాహరణ, అమెరికాలో ఏం చేస్తారంటే ఒక 50 మందిని తీసుకొని వాళ్ళందరికీ ఒక 15 రోజులు, మీరు యంగ్స్టార్ గా ఉన్నప్పుడు ఎలాంటి భావాలతో ఉన్నారు, ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నారని చెప్పి ఆ 70 సంవత్సరాల వృద్ధులను తీసుకొచ్చి అందరూ యంగ్స్టార్ లాగా టక్ చేసి యంగ్స్టార్ లాగా ఆహారం అందించారు.
15 రోజులకి వాళ్ళంతా ఒంగున్న వ్యక్తి కూడా పొడుగ్గా స్టార్ట్ అయ్యాడు. బీపీలు షుగర్లు అన్ని లెవెల్స్ అయ్యాయి. అంటే మనసు పరంగా వాళ్ళు యంగ్లోకి వెళ్ళిపోయారు. యంగ్లోకి వెళ్ళిపోవడం ఏమైంది, ఆ ప్రభావం శరీరం మీద చూపిస్తుంది. ఎప్పుడైతే నేను అద్భుతంగా నాకు 23, 24 లేకపోతే 25 అనుకుంటా ఉంటే ఆయన ఇప్పటికీ 23 లాగే ఉన్నాడు సంగీతం శ్రీనివాసరావు. తర్వాత ఒక యోగి ఏం చెప్తాడంటే 100 సంవత్సరాలు జీవించి శరీరం ముసలిది అయిపోద్ది. ఆయన జున్ను అంటే ఆయనకి బాగా ఇష్టం. ఒక శిష్యుడు నేను జున్ను తీసుకొస్తాను గురువు గారు అని వెళ్ళి జున్ను తీసుకొస్తాడు. జున్ను తీసుకొచ్చి అద్భుతంగా ఉంటాడు. ఆ జున్ను తీసుకొచ్చి తింటా ఉంటాడు. మొహంలో కళ తగ్గదు, శరీరం ఆ చెయ్యి వణకదు. గురువు గారు మీకు 100 డేస్ దాటేసాయి, మొహంలో కళ తగ్గడం లే, ఆ స్పూన్ వనగడం లేదంటే, రే నా శరీరం ముసలిది అయిపోయిందే కానీ నా మనసు ఇంకా యవ్వనంలోనే ఉందిరా అని చెప్తాడు. అప్పుడు లాస్ట్ మాట ఏదన్నా చెప్పేసి పోండి గురువు గారు అంటే, అద్భుతంగా ఉందిరా ఈ జున్ను అని చెప్పేసి పోస్తాడు. అంటే వర్తమానంలో మనం ఆ క్షణాన్ని ఆనందిస్తా ఉంటే ప్రతి క్షణం ఆనందంగా ఉంటుంది. ఎప్పుడేమన్నా జరగచ్చు, కానీ మన చేతుల్లో లేదు. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి ఆనందంగా అద్భుతంగా ఉంటాడు. కానీ అతను ఆనందంగా అద్భుతంగా ఉండడానికి సాధన అయితే కంపల్సరీ సాధన చేయాలి. సాధన చేయంగా ఆటోమేటిక్ గా నాకైతే పెద్దగా మార్పులు రాకపోయినా కొద్దిగా నా విధానాన్ని కొద్దిగా మార్పులు వచ్చి చెప్పేంత స్థితి వచ్చింది. నేను పెద్దగా ఆహారం తీసుకుపోయినా కానీ నేను ఎప్పుడు ఇంత ముందు హాస్పిటల్కి వెళ్తే ఒక ఫైల్ రెడీ చేసుకుని ఉండేవాడిని, అవన్నీ పోయినాయి. ఇప్పుడేమొస్తుంది, ఉదయం లేస్తే అద్భుతంగా జీవిస్తాడు హరి. ప్రపంచంలో అందరికంటే అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నాడు, అద్భుతంగా పనిచేయగలుగుతాడు, అద్భుతంగా ఫైల్స్ వస్తాయి. వర్క్ తక్కువ శాతం చేసినా కానీ ఫైల్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనసు పరంగా నాకు ఫైల్స్ వస్తాయి. కృతజ్ఞత ప్రపంచంలో అత్యుత్తమైంది. కృతజ్ఞత, క్షమించడం. ఏ వ్యక్తి అయితే ఇతరులను క్షమిస్తాడో ఆటోమేటిక్ గా 2 సార్లు జరిగింది. మా మిస్సెస్ వాళ్ళు ఒక్కోసారి తిట్టింది నన్ను, అదే గుర్తొస్తుంది. దాన్ని క్షమించేశాను. ఆమె ఏమైతే అనిందో ఆమెను క్షమిస్తున్నాను. నేనేమన్నా తప్పు చేసుకుంటే క్షమాపణ చెప్తాను నన్ను ఎగిరిపోయింది. నా సిస్టర్ నాకు మధ్య ఘర్షణ వైఖరి వచ్చింది. నేను తప్పు చెప్పిన నా సిస్టర్ నన్ను తిట్టింది. అది 2 రోజులు ఉండింది. కానీ మనస్ఫూర్తిగా కూడా నా సిస్టర్ని క్షమించేశాను. ఎప్పుడైతే సిస్టర్ని క్షమించేశానో, ఏదైనా తప్పులు చేస్తే నేను క్షమాపణ చెప్పాను, ఆటోమేటిక్ గా ఎగిరిపోయింది. ఏదైతే నాది లేదో దాని కృతజ్ఞత చెప్తా ఉన్నాను, అది పెరిగింది. ఎప్పుడైతే సృష్టిలో నువ్వు ఎప్పుడైతే దేనికైతే ఆరోగ్యానికి కృతజ్ఞత, సంపద కృతజ్ఞత, ఉన్నదానికి నీ దగ్గర రూపాయన్న కృతజ్ఞత చెప్తా ఉంటావో ఆటోమేటిక్ గా అది పెరుగుతూనే ఉంటది. ఈ విశ్వం అత్యుత్తమైన మాట కృతజ్ఞతే ఈ ప్రపంచంలో. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి సహాయం చేసిన తర్వాత థ్యాంక్స్ చెప్పడం కాదు, ముందుగా కృతజ్ఞత తెలియపరిస్తే ఆ పంట అద్భుతంగా పండుతుంది. అది నేను ప్రాక్టీస్ చేశాను. ఈ రోజు కూడా భగవంతుడు కనిపిస్తే నీల్ డొనాల్డ్ వాల్ష్ రాశాడు ఒక బుక్ లో, చదివా. భగవంతుడు కనిపించగానే మనం ఎప్పుడు కూడా విన్నపాలు కాదు ఇవ్వాల్సింది. అద్భుతంగా ఉంది తండ్రి ఈ క్షణం, వినాయకుడు కనిపించిన, సాయిబాబా కనిపించిన, తండ్రి ఈ నిమిషం కృతజ్ఞత, అద్భుతంగా ఇచ్చావు నా జీవితాన్ని అంటే ఆ కృతజ్ఞత నేను ఎన్ని సంవత్సరాలైనా కానీ తీసుకెళ్తూ ఉంటుంది. అలా మనం ఎప్పుడైతే అలా ప్రాక్టీస్ చేస్తుంటామో, అలా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో సాధన అనేది ఆ అద్భుతమైన మార్పులు వస్తాయి. అద్భుతంగా ఎక్కడికన్నా ప్రయాణించగలుగుతావు, అద్భుతంగా నువ్వు ఉండగలుగుతావు. అంత మించిన జీవితం మీతో ఎవరున్నా లేకపోయినా మీరు ఆనందంగా జీవిస్తుంటే మీకు పక్కనే ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. మధ్యలో తల్లిదండ్రులు వచ్చారు, మధ్యలోనే భార్య బిడ్డలు వచ్చారు, మధ్యలోనే అన్ని వస్తాయి, మధ్యలో అన్ని పోతాయి, నువ్వే శాశ్వతం. అప్పుడు నీతో నువ్వు హాయిగా ఈ ధ్యానమే నీ నిలబడుతుంది. ప్రతి వ్యక్తి ధ్యానంలోకి వచ్చి ధ్యానాన్ని వదలకూడదు. ఎప్పుడైనా సరే మీకు ఈ ధ్యానం ఉపయోగపడుతుంది. నాకు ఏమీ సంబంధం లేదు, కానీ ధ్యానం గురించి చెప్తున్నాను ఎందుకంటే అది నాకు ఉపయోగపడింది, మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ, అంటే నాకైనా అద్భుతమైన వ్యక్తులు ఉండొచ్చు, కానీ అద్భుతంగా తక్కువగా ఉన్న వ్యక్తులకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను అనేది మనం తెలియపరిచినప్పుడు ఇది ఉపయోగపడిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఉపయోగపడకపోవచ్చు మనం చెప్పిన. కానీ ఎవరైతే మానసిక స్థితి సరిగా ఉండదు, ఆర్థిక పరిస్థితి సరిగా ఉండదు, వాళ్ళందరికీ ఉపయోగపడి ఇదేదో చెప్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు ఒకసారి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళ జీవితాలు అద్భుతంగా మారచ్చు. ఆ మారిన జీవితాలు అద్భుతంగా ఇతరులు చెప్పినప్పుడు ఇదంతా ధ్యాన ప్రపంచం అయిపోద్ది, ధ్యాన ఆనందం అయిపోద్ది ప్రపంచం అంతా. అదే పత్రి సార్ కోరుకునింది, అదే కోరుకుంటున్నాను. సార్ అడుగు జాడల్లో మనం అందరం కూడా నడుస్తాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చెప్పారు సార్ ఈరోజు క్లాస్. ఆ వాగ్దాటి అంటే అనుభవపూర్వకంగా మీరు పొందారు కాబట్టి అంత బలంగా గట్టిగా వాక్చాతుర్యంతో చెప్పగలుగుతున్నారు సార్. ప్రతిదీ కవర్ చేశారు సార్. అంటే అతి కోరికల వల్ల దుఃఖం కారణం అవుతుందని చెప్పని, అలానే మీరు ఇంప్లిమెంట్ చేసిన
మనీ వల్ల ఏ ప్రాబ్లం అయితే అట్లా వచ్చిందో ఆ తర్వాత దాన్ని తర్వాత యాక్సెప్ట్ చేయడం వల్ల అది ఉన్నది 5 అయిందని చెప్పాలనేసి. అంటే ప్రస్తుతం ఉండే ప్రతి ఒక్క సిచ్యువేషన్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు మన జీవితంలోకి అది సమస్యగా అనిపించకుండా అది యాక్సెప్టెన్స్ అయిపోతుంది. మానసిక స్థితి ఎలా చేంజ్ అవుతుంది అని చెప్పని దానివల్ల అవును. ఆ నెగెటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఎలా కంట్రోల్ చేసుకున్నారని. అంటే ఆ Yes. కాంతి పుంజరం లాగా మనం అయిపోయినట్లుగా అంటే మనం ఎలా ఉండాలో అలా ఊహాశక్తి అదే మానసిక శక్తి అన్నమాట. మనోశక్తి అంటే ఆ మనస్సుని మనం జయించాలి అని అంటే అది మనం ఎలా ఉండాలో దాన్ని అలా ఊహించుకోవాలి. ఆ ఊహాశక్తి దానివల్ల ఆ న్యూట్రాలిటీ బ్యాలెన్స్డ్ గా ఎలా ఉంటామని చెప్పని ఆలోచనలంతా కూడా బ్యాలెన్స్డ్ గా మారుస్తుంది. వస్తుంది. ఆలోచనలో కూడా ఖచ్చితంగా మార్పొచ్చేస్తుంది. అది ముందుగా మనం భావాలు మార్చుకుంటే ఆలోచనలు మారతాయి. ఆలోచనలు మారితే మాటలు, ఆ వాక్చాతుర్యం కానీ చేసే కర్మల్లో ప్రతి దాంట్లో స్పష్టత అనేది వస్తుందని చాలా చక్కగా చెప్పారు సార్. అలానే మనము ఏది చేస్తే అదే మనకి అధిక రెట్లు తిరిగి మళ్ళా మన చెంతకే చేరుతుంది. అది పాపమైన, పుణ్యమైన, దానమైన, సేవ అయినప్పటికీ కూడా మన చెంతకు అదే అధిక రెట్లు తిరిగి వస్తుందని చెప్పని. అలానే మీరు శాకాహారం అంటే ఎలా మార్చుకున్నారు, ధ్యానంతో దాన్ని శాకాహారిగా ఎలా అయ్యారు అని చెప్పని. దాంతో పాటుగా మీరు క్లాసెస్ చెప్పడం వల్ల ఏమవుతోంది? ముందు Yes, పక్కన వాళ్ళకి జ్ఞానం ఇవ్వడం దాన్ని పక్కన పెడితే, మనలో మనకి చెప్పింది ఖచ్చితంగా ప్రశ్న అనేది మొదలవుతుంది మాస్టర్స్ నిజమే. చాలా థాంక్స్ అవును. సార్. చక్కగా చెప్పారు సార్. ప్రతి ఒక్కటి మీరు ఆ ధ్యానం ద్వారా ఏది ఎలా మార్చుకున్నారు? శాకాహారం కానీ, ఆలోచనల విధానం కానీ, తర్వాత మీ యొక్క మనోశక్తిని ఎలా నింపుకున్నారు? ఒక కాంతి పుంజరం లాగా. అవును మాస్టర్స్ మనం ఏదైతే మనం ఊహించుకుంటూ ఉంటామో Yes. అనుకున్న అవే అబ్దుల్ కలాం గూడా అదే అంటారండి. ఎవరికైతే ఆలోచనలు గొప్పగా ఉంటాయో వాళ్ళెప్పుడు గొప్పవాళ్ళే. ఎప్పుడైతే ఆలోచనలు గొప్ప లేకుండా నేను దేనికి పనికిరాను, నేనేమి చేయలేను, నా జీవితం వ్యర్థం అని ఎప్పుడైతే అనుకుంటారో వాళ్ళసలు నిజంగా ఎంత శక్తివంతమైన ఉండనివ్వండి వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. కానీ ఆ ఒక్క ఆలోచన అనేది వందలాది నెగెటివ్ ఆలోచనలకి, సరికాని ఒక చేష్టలకి అంతా కూడా వెనక్కి మనమే పడిపోతాం మాస్టర్స్. ఒక్క ఆలోచన అనేది చాలా నెగెటివ్ ఎనర్జీ అంటే ఆ దుఃఖమొచ్చేస్తుంది. మనకు అయ్యో! అందలేదే అని చూడండి ఎంత దుఃఖమొచ్చేస్తుందో. అంటే ఈ మనోశక్తి అనే కాన్సెప్ట్ చూడండి ఎంత చక్కగా ఉందో. అసలేం లేదు మనస్సు అని అంటున్నాం. ఆ మాయని జయించడం ఎలా? మనల్ని మనం ఎలా ట్యూన్ చేసుకోవాలి? మన ఆలోచనల్ని, మన బుద్ధిని వాటిని ఎలా సవరించుకోవాలి అని చెప్పనేసి చాలా చక్కగా అనుభవపూరితమైన జ్ఞానాన్ని అందించారు సార్. చాలా థాంక్స్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ సార్‌తో ఏదైనా డౌట్స్ ఉన్నా, సెషన్ ఎలా ఉంది ఏదైనా మాట్లాడాలనుకుంటే దయచేసి అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అందరికీ కూడా అన్‌మ్యూట్ ఇచ్చానండి. సార్ అన్‌మ్యూట్ చేసుకున్నారు సార్ మాట్లాడతారా? ఓకే మేడం. నమస్తే హరి మాస్టర్. సార్ నమస్తే సార్. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి మా హరి మాస్టర్ ఎప్పుడు కూడా మనసు మొదలడు సార్ మనసే మంత్రం లాగా సార్ మనసే సార్. ట్రై ఆ చేస్తాడు. మనసును శుద్ధి చేసుకుంటే ఆటోమేటిక్ గా శరీరాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే మేము చిన్న హరి మాస్టర్ అంటాం సార్ని. సార్ నమస్తే సార్. నీ క్లాస్ అని మేల్కొని ఉన్నాను హరి. ఉదయాన్నే లేయాలన్నా కూడా ఇవాళ సరే ఏం చెప్తాడు మా హరి. గురువు గారు అర్థం కాలే వాయిస్ ఇప్పుడు అర్థమైంది. థ్యాంక్ యూ గురువు గారు. ఎక్కడ గ్యాప్ రాలా. ఓకే థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. చాలా అద్భుతంగా నాకెంతసేపటికి ఏంటంటే నీకు సబ్జెక్ట్ సంగతి తర్వాత అనుకున్నా. సరే ఎక్కడ గ్యాప్ ఇస్తావు కావన్నా, ఎక్కడన్నా గాలి తీసుకుంటావు కావని చూస్తా ఉన్నాను. ఎక్కడ గ్యాప్ తీసుకోలేదు. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. ఓకే మేడం. మీ యొక్క ప్రయత్నం చాలా అద్భుతంగా ఉంది. హరి సార్ బాగా చెప్పారు. చాలా అనుభవం జోడించి చెప్పారు. చాలా మందికి ఎగ్జాంపుల్ గా కూడా ఉంటుంది. ఇలానే ముందుకు వెళ్తాను. అట్లానే నీరజ మేడం కూడా ఎంతో మందికి స్పిరిట్ నిస్తూ ఈ జూమ్ సెక్షన్స్ ముందుకు తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే ఇంకెవరైనా సార్‌తో మాట్లాడతారా అండి? అన్‌మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. అందరికీ కూడా అన్‌మ్యూట్ ఇచ్చాను. సార్ మరి కొన్ని సెషన్స్ ఇవ్వండి సార్.
అంటే ఇలా ఖచ్చితంగా చెప్పినప్పుడు అనుభవాలు జోడించి చాలా మందిలో మార్పు రావడానికి కారణం అవుతుంది సార్. అంటే ఎప్పుడైతే అనుభవం అనే కాదు, మీ అనుభవాలు అనేవి మీరు ఎలా మార్చుకున్నారు అనేది ప్రతి అనుభవం అనేది ఒకరిని కాకుండా ఒకరిని తట్టి లేపేదానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా సెషన్స్ మీకు ఎంత సాధ్యమైతే అంత ఇవ్వండి సార్. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. అన్మ్యూట్ చూసుకున్నారు, మాట్లాడండి మేడం. ఇందిరా మేడం మాట్లాడండి. నమస్తే అండి. మీ అనుభవాలు చాలా బాగా చెప్పారండి. వింటుంటే అలా ఎక్కడికో అనుభూతి చేసింది. చాలా బాగా చెప్పారు. అంటే కొంతమంది అనుభవాలు చెప్పుకోవడానికి ఎంతో సంశయిస్తారు అట్లా, కానీ మీరు అలా కాకుండా చక్కగా చాలా దీని మీద చెప్పారు. అవి నిజమే, కానీ అందరం చెప్పుకోలేము కదా చేసినవి కొన్ని. యథార్థాలు నిజాలు నోటంటి పలికి మనలో పరివర్తన తెచ్చారండి. చాలా నాకు బాగా అనిపించింది. ఎవరైనా చేసినవి దాచి వేరే వాళ్ళకి చూపి చెప్తారు, కానీ మీరు మీది చూపించి మమ్మల్ని మారమన్నారు కదా, అది మీది గ్రేట్ అండి. నాకు చాలా బాగా చెప్పారు. లాస్ట్ లో ఒకటి చెప్పారండి, అదొకటి నాకు బాగా నచ్చింది. అంటే ఎవరైనా ఏదైనా ఇస్తారంటే క్షమాపణం కాకుండా కృతజ్ఞతతో ఏదైనా చెప్తే అన్నది నాకు చాలా మనసుకు అద్దుకుంది. అదొకటి థ్యాంక్స్ చెప్పుకున్నా కృతజ్ఞ భావంతో, అంటే డబ్బులు ఇచ్చి కృతజ్ఞత చెప్తారు, కానీ కృతజ్ఞతతో చెప్తే మంచిది అని చెప్పారు. ఆ కాన్సెప్ట్ చాలా బాగుంది. నిర్జా మేడం, మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలండి. రోజుకొక గురువు గారితో మాకు మంచి బోధనలు కల్పించినందుకు మీకు ముందునే కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఉంటాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చూడండి అనుభవాలు అనేవి ఎంత మందిలో మార్పు తీసుకుని వస్తుందో. దీనికోసం ఖచ్చితంగా మేడం. అదేం లేదు మేడం. థ్యాంక్ యూ అమ్మా. అమ్మతా అన్మ్యూట్ చేసుకో. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా బాగా చెప్పారు సార్ క్లాసు. మీరు ఎలా మారారు, మీ లైఫ్ ఎలా ఉంది, నిదానంగా ఎలా టర్న్ చేసుకుంటూ వచ్చారు, ఏమేమి మార్చుకున్నారు, చాలా బాగా నచ్చాయి సార్. అంటే మనం ఏదైనా సాధించవచ్చు, ఎలా ఉన్నా మనం మారే ఛాన్స్ మన దగ్గరే ఉంది, వేరే వాళ్ళ వల్ల కాదు, మనల్ని మనమే మార్చుకోవచ్చు అనేది నీట్ గా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మన బాధలకి కష్టాలకి మన మార్పుకి మనమే కారణం, వేరే వాళ్ళ వల్ల ఏం కాదు. మనం అనుకుంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు అనే విషయం బాగా అర్థమైంది సార్ మీ జర్నీ విన్నాక. అద్భుతమైన మార్పులు వస్తాయి మేడం. అవునవును సార్. అంటే భయం అన్ని వదిలేసేయచ్చు అంటే ఇంకా ఎక్కడ సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారంటే ఇంకా ఎవరి వల్ల కానీ మన దగ్గరే ఉందనే విషయం మర్చిపోవడం వల్లే పరుగు తీసాం కదా సార్. అన్నమాట, సైకాట్రిస్ట్కి వెళ్తే మళ్ళీ మళ్ళీ ఆ మందులు మింగుతుంటాం మేడం. మెడిటేషన్ పరంగా మూలాలు మారిపోతాయి. మూలాలు మారినప్పుడు ఇంకా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. సైకాలజీ ఫస్ట్ పరంగా మళ్ళీ మళ్ళీ చూడండి, మళ్ళీ మళ్ళీ మందులు వాళ్ళు రాస్తూనే ఉంటారు, మనకు మూలాలు మారవు. ఎప్పుడైతే మనం మూలాలు మారిపోతాయో ఆటోమేటిక్గా అది పోద్ది. మనం సైకాలజిస్ట్ పోతే మానసిక స్థితి వల్లే పోతాం. నేను వెళ్ళాను మేడం, కానీ నేను వెళ్ళాను ఒకసారి వరకు, తర్వాత వచ్చి స్టార్టింగ్ అది మెడిటేషన్ రాకముందు కొద్దిగా మెడిటేషన్ చేస్తున్నప్పుడు, తర్వాత ఇంక వెళ్ళలేదు మేడం ఎప్పుడు కూడా. నేను నాకు మారింది. మన దగ్గర మెడిసిన్ అనే విషయం గుర్తించుక వెళ్ళారు సార్. ఇప్పుడు మీరు గుర్తించి పట్టుకునేసారు కాబట్టి ఇంకా అవసరం లేదని ఆపేశారు సార్. అంటే ధ్యానాన్ని నమ్మాలి మేడం. మెడిటేషన్ చేస్తున్నప్పుడు ధ్యానాన్ని నమ్మి, మన నమ్మక వ్యవస్థ ఎలా ఉంది, ఆ నమ్మక వ్యవస్థ నెగిటివ్గా ఉంటుంది. ఆ ఫోర్స్ మార్చుకున్నప్పుడు కాన్షియస్లో సబ్ కాన్షియస్లో మారిపోద్ది ఏదన్నా కానీ. ఆ కాన్షియస్ని ఎప్పుడైతే మనం పాజిటివ్ విషయాలు మనం అనుకుంటూ ఉంటామో, నేను అద్భుతంగా మారిపోబోతున్నాను, అద్భుతంగా ఉండబోతున్నాను, అద్భుతంగా అందరికంటే నేనే ధైర్యవంతున్నాను, ఎప్పుడైతే మీరు ఆ భావాలను ఇచ్చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా కాన్షియస్లో మారిపోద్ది. కాన్షియస్లో మారినప్పుడు, సుప్తచేతన మనసు మారినప్పుడు ఆటోమేటిక్గా మీరు అంతా మారిపోద్ది. ఎంత దుఃఖంలో ఉన్నా కానీ, ఎంత ఇదిగా ఉన్నా కానీ ఆటోమేటిక్గా ఆనందం అనేది మళ్ళీ, ఆరోగ్యం అనేది మళ్ళీ వస్తుంది. ఏదైతే మనం మనసుకు ఇస్తూ ఉండాలి, మంచి విషయాలను ఇస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా మారిపోద్ది మేడం. అది నేను చేసింది. అవి మనం నిజం సార్. మీరు విని బాగా అంటే బాగా ప్రాక్టీస్ చేశారు, మీకు బాగా రిజల్ట్ బాగా వచ్చింది సార్. అంటే మీరు చెప్పింది నిజమే, బాగా నమ్మితే కానీ ఏం జరగదనేసి చెప్తున్నారు సార్. కరెక్ట్. ఇది ధ్యానం సర్వరోగ నివారణ అంటున్నారు కదా, అది మనం తెలుసుకోవాలి కదా, మనం కదా. సాధన చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏ వ్యక్తికైనా మారుతుంది మేడం, 100% మారుతుంది. సాధన మాత్రం చేయాలి. అది సాధన చేస్తూ లోపల కొద్దిగా మన గుణాలని దయ, ప్రేమ, కరుణలోకి రావాలి మేడం.
వచ్చినప్పుడు ఆ దయ కరుణ ప్రేమ వచ్చినప్పుడు అంతరంగం నిండుకుండలాగా ఉంటుంది మేడం. ఈ ద్వేషాలు ఇవన్నీ వెళ్ళిపోతాయి కదా, రెండు ఉన్నాయి కదా భూమి మీద. ఇంకోటి ఏంటంటే రెండు ఉంటాయి మేడం. ఎప్పుడైతే వచ్చింది సమాంతరంగా రెండింటిని చూసామంటే కూడా ఆటోమేటిక్గా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చీకటి వెలుగులాగా దుఃఖం సుఖం రెండు కలిసే ఉంటాయి, అవి వస్తుంటాయి పోతుంటాయి. ఎప్పుడైతే మీరు అవి రెండు ఉన్నాయి అనుకుంటారో అప్పుడు ప్రశాంతంగా ఉంటారు మేడం. నెగిటివ్ కూడా ఉంటుంది, నెగిటివ్ ఉండడం వల్లే కదా మనం పాజిటివ్ లోకి వచ్చాం మేడం. ఆ నెగిటివ్ కూడా ఉంటాయి, ఆ నెగిటివ్ వల్ల మనం పాజిటివ్ లోకి వస్తాం. రెండు ఎగిరిపోతాయి, నెగిటివ్ ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్ సార్తో? మాటలు బాగా చెప్పారు సార్. Thank you, sir. ప్రతిరోజు ఒక కొత్త కొత్త కాన్సెప్ట్ సార్. మంచి మంచి స్పీకర్స్ ని, మంచి మంచి మెటీరియల్ ప్రతిరోజు కొత్తదే కాన్సెప్ట్. చాలా బాగుంటాయి క్లాసెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా అండి, లేకపోతే సెషన్ క్లోజ్ చేసుకుందాం మాస్టర్స్? సార్ సెషన్ క్లోజ్ చేసుకుందామా సార్? లాస్ట్ మ్యాట్ మేడం, ఈ బ్రహ్మశ్రీ మెడిటేషన్ ఛానల్ మేడం గారికి ఇంతసేపు నాకు అవకాశం ఇచ్చిన దానికి, ఇంతసేపు ఓపిక అయినందుకు కృతజ్ఞతలు మేడం. మీకు జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ ఇంతసేపు వెయిట్ చేసి విన్నందుకు కృతజ్ఞతలు మేడం, అందరికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి యొక్క అనుభవ జ్ఞానాన్ని పంచారు. మనోశక్తి అనే దాన్ని ఎట్లా మీరు ఆచరించిన ఒక జ్ఞానాన్ని పంచారు సార్. ఇది చాలా మందికి వెళ్ళి వాళ్ళ జీవితంలో మార్పులు చేసుకుంటాం సార్ ఖచ్చితంగా. చాలా థ్యాంక్స్ సార్, చక్కటి ఒక అనుభవ జ్ఞానాన్ని అందించినందుకు ఈరోజు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి.